లూకాసు వార్త 23వ అధ్యాయం 53 నుంచి చదువుతానండి. దానిని క్రిందకు దించి, అంటే ఆయన శరీరాన్ని సన్నపు నారబడతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచాను. అందులో ఎవడనూ అంతకు మునుపు ఎప్పుడూ ఉంచబడలేదు. కొత్త సమాధి ఎవరి కోసమో తవ్వించుకున్నారు. అది ఒక ధనవంతుడు. ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దినారంభము కావచ్చెను. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహము ఎలా ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. తీరిక అంటే జనరల్గా మన ప్రాంతంలో వాడే పదం వేరు. తీరిక అంటే ఖాళీగా ఏ పని లేకుండా, తీరిక అంటే ఏ పని చేయకుండా ఉండడం బైబిల్లో ఉన్న వర్డ్ ప్రకారం. ఎందుకంటే ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినం. ప్రభు చనిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని కిందకు దించారు. సాయంత్రం అయిపోతుంది, అంటే ఇది ఫ్రైడే కాబట్టి జరిగింది. సాయంత్రం 6 అయ్యేసరికి వాళ్ళకి రోజు ప్రారంభమవుతుంది. మనకంటే ముందు ఒక పూట వాళ్ళకి రోజు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆజ్ఞ సమాధిలో పెట్టేయాలి. ఎందుకంటే విశ్రాంతి దినాన శరీరం సిలువ మీద ఉండకూడదని నార వస్త్రాల్లో చుట్టేసి అక్కడ ఉన్న ఏదో కొంత పొయ్యగలిగిన పూసి సమాధిలో పెట్టేశారు. ఆ సమాధిని ఇవన్నీ చూశారు స్త్రీలు. చూసి వెళ్ళిపోయి కొన్ని స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు, ఈ సెంట్లని ఇవన్నీ కొన్ని కొన్నారు. ఎందుకంటే శరీరానికి పూయడానికి. మరుసటి రోజు కొనకూడదు, ఎందుకంటే అది విశ్రాంతి దినం కాబట్టి కొనకూడదు. కాబట్టి అన్నీ కొనేసుకుని రెడీ చేసి ఆ రోజు ఏమీ చేయకుండా ఆగిపోయారు. ఇది చదువుకుంటూ వెళ్తే సింపుల్గా తీరిగ్గా ఉన్నారు, ఖాళీగా ఉన్నారు అని కనబడుతుంది. అసలు మనందరం చాలాసార్లు శుక్రవారం కోసం చెప్పుకుంటాం, ఆయన ఎలాగ చనిపోయాడు దానికోసం చెప్పుకుంటాం. ఆదివారం కోసం కూడా చెప్పుకుంటాం, ఆయన పునరుత్థానుడు అయిన విషయం. ఈ రెండింటికి మధ్యన ఒక రోజు ఉంది, అదే శనివారం. ఆ రోజు ఏమై ఉంటుంది? ఆ రోజు ఏం జరిగింది? ఎవరి ఇళ్లలో ఏం జరిగింది? ఎవరి పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచిద్దాం. పిలాతు ఇంట్లో ఏం జరుగుంటుంది? పిలాతు ఆలోచించుకుంటాడు, నీతిమంతుణ్ణి తప్పించలేకపోయాను, అంత త్వరగా చనిపోయాడా, అయ్యో నేనేం చేయలేకపోయాను అని పిలాతు ఇంట్లో బాధపడతారు. శాస్త్రుల పరిచయలు వాళ్ళు కలిసి కూర్చుని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? శాస్త్ర పరిచయలు ఏం చేస్తుంటారు? ఆ టైంలో మంచి ఆనందంగా హ్యాపీగా ఉంటారు. అంతేకాదు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో అంత భయంగా ఉన్నారు. ఎందుకంటే 3వ రోజున లేస్తా అన్నాడు. ఆయన కనుక చెప్పినట్లు లేచాడు అనుకో, అయిపోతాం మనం. ఆయన బ్రతికి ఉన్నప్పుడే మన బ్రతుకు నాశనం అయిపోయింది, మనల్ని ఎవడో పట్టించుకోలేదు. వీళ్ళు కనబడితే చాలు దండాలు పెట్టాలి. సంత వీధుల్లో వందనాలు కోరుకున్నారంటే వాళ్ళు కనబడితే వంగిపోయి దండాలు పెట్టాలి. అలాంటిది యేసుక్రీస్తు ఇంకా మినిస్ట్రీ ఎండింగ్కి వచ్చేసరికి వీళ్ళని ఎవరో పట్టించుకోవట్లేదు. ఓసన్నా అని ప్రభువుని కనపడుతుంది, ఆగండి పక్కకి వెళ్ళరని తోసిపడేశారండి వాళ్ళకి. ఇంకా అందుకని ఇంటికి పోయి ఎలా చంపుదామా అని ప్లాన్ చేసుకున్నారంటే, ఇంకా చంపకపోతే మనకి ఇంకా రోజులు గడవు, ఇంకా మనకు దిక్కు లేదు అనుకున్నారు. సో ఎంత ఆనందంగా ఉందో ఓ పక్కన అంత డౌట్ వచ్చేస్తుంది. ఒకవేళ లేచేసాడంటే ఏం కాదు, బ్రతుకున్నప్పుడు అలా జరిగింది, చచ్చిపోయి లేచాడంటే ఇంక మన ముఖం కూడా ఎవడో చూడక అని ఎంత ఆనందంగా ఉన్నారో అంత భయం ఉంది. సరే, మరి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది? వాళ్ళ తమ్ముళ్ళు అందరూ ఏమనుకుని ఉంటారు? నేను చెప్పాము వాళ్ళకే, అడిగి విన్నాడేంటి, వద్దురా ఇవన్నీ ఎందుకు, మన పని మనం చేసుకోవచ్చు, మన కార్పెంటింగ్ వృత్తి మనం చేసుకోవచ్చు, ఎందుకు ఇదంతా అని చెప్పాము, విన్నాడా వినలేదని వాళ్ళు తిట్టుకుంటారు. బాధ ఉంటుంది, తిట్టుకుంటారు, పెద్ద బాధ ఉంటుంది. ఎందుకంటే 3 సంవత్సరాల పైన వాళ్ళతో లేడు. ఆయన గురించి మాట్లాడి విని ఆయన ఏదో సెట్ చేద్దామని ప్రయత్నం చేసి వాళ్ళు ఫెయిల్ అవ్వి వచ్చారు. కాబట్టి బాధ కంటే ఎక్కువ ఇది చెప్పినా వినలేదు అనే భావన ఉంటుంది. మరి ఎలా ఉంటుంది? మరి చాలా దుఃఖంతో బాధతో ఉంటుంది. కానీ ఆ బాధ మధ్యన ఆమెకు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఏం గుర్తొస్తాయి? ఈయన గర్భంలో ఉన్నప్పుడు ఎలిజబెత్ ఏం మాట్లాడింది, జకర్యా ఏం మాట్లాడాడు,
పుట్టినప్పుడు సుమయోను ఏం మాట్లాడాడు, తర్వాత ఈయన 12వ సంవత్సరంలో ఏం మాట్లాడాడు, ఆ తర్వాత ఇంట్లో ఎన్ని డైలాగులు వేసి ఉంటాడు. ఇంట్లో మాట్లాడతా, ఒరే పెద్దోడా నువ్వే ఇంటికి పెద్దగా ఉండి పిల్లలకి పెళ్ళి చేయాలరా అన్నప్పుడు అల్లా డైలాగ్ ఏమి వేస్తాడు, నేను తండ్రి పని మీద ఉండాలి, నా మీద దృష్టి పెట్టుకోవద్దని చెప్పి ఉంటాడు. ఇవన్నీ గుర్తొచ్చినా అంత ప్రిపేర్ చేసినా తల్లి ఉండగలదా అండి? ఎవరు ఉండగలరు? ఎందుకంటే ఆ చావు చాలా చాలా బ్రూటల్గా చనిపోయాడు. చాలా దాన్ని ఏం చెప్పాలంటే ఎంతో కిరాతకంగా ఆయన చంపబడ్డాడు, ఎంతో దారుణంగా చంపబడ్డాడు. అలాంటిది సంబంధం లేని మనుషులు చూస్తేనే దాన్ని తట్టుకోలేము, అలాంటిది తల్లి కళ్ళారా చూసిందంటే ఆమె తట్టుకోలేదు. సో పిలాతు ఇంట్లో ఏంటి, పరిసయ్యుల శాస్త్రుల జీవితాల్లో ఏం జరిగి ఉంటుంది ఆ రోజు, ఆ శనివారం ఏం జరిగి ఉంటుంది, మరియా జీవితంలో ఏం జరిగి ఉంటుంది, తర్వాత యేసుక్రీస్తు తమ్ముళ్ళు ఏమని అనుకుంటారు, ఇవన్నీ మనం ఊహించవచ్చు. ఇందులో మనకి ఊహించినా నిజమేంటి అని అనుకోక్కర్లేదు, ఏం జరుగుతుందో మనకు తెలిసిపోతుంది. ఓ బేదోడు చాలా అవసరంలో ఉన్నాడు, అతనికి తీసుకెళ్ళి ఓ ధనవంతుడు వచ్చి ఏంటి అంటే ఇలా ఉందంటే, సరే 20,000 తీసుకో, ఇవ్వద్దులని ఇచ్చేసి వెళ్ళిపోయాడు అంటే అలా ఆ విషయం వినగానే మనం ఒకటి చెప్పచ్చు కాన్ఫిడెంట్గా, ఏంటంటే ఆ బేదవాడు చాలా ఆనందపడ్డాడు. మళ్ళీ దానికి ఏమన్నా కాంట్రవర్సీ ఏముంటుంది దాంట్లో? ఏముండదు, ఎందుకంటే అదే జరుగుతుంది అక్కడ. అయితే వీళ్ళందరి గురించి చూసాం కదా మనం. ఈయన శిష్యులు 11 మంది మిగిలేరు. వాళ్ళతో పాటు చాలా క్లోజ్గా ఉన్న శిష్యులు ఉంటారు, 10 మంది 15 మంది శిష్యులు ఉండొచ్చు, ఒక 20 మంది వేసుకోండి. వీళ్ళందరినీ వీళ్ళు ఏం చేసి ఉంటారు, వీళ్ళ పరిస్థితి ఏమై ఉంటుంది, వీళ్ళ గురించి ఏ ఇన్ఫర్మేషను లేదు. స్త్రీల గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళు అన్నీ తెచ్చిపెట్టి ఇంటి దగ్గర కూర్చొని ఏం చేస్తారు, ఏడుస్తారు. ప్రభు చనిపోయాడని ఏం చేస్తారు, గుండెలు బాదుకుని ఏడుస్తారు. మళ్ళీ అందులో సందేహాలు, తీరిగ్గా కూర్చోలేదు వాళ్ళు. ఆ సందర్భంలోకి వెళ్తే మనం ఊహిస్తేనే అది అర్థమవుతుంది. ఎందుకంటే తమ ప్రభువు ఎక్కడికి వెళ్ళినా స్త్రీలు ఆ రోజుల్లో బయటికి రావడం అంటే చాలా పెద్ద విషయం. అది ఇజ్రాయిల్స్లో స్త్రీలు బయటకు వచ్చి చేయడం అంటే పెద్ద విషయం. అలాంటిది ప్రభు ఎక్కడుంటే అక్కడ వెనకాల తండోపతండాలుగా స్త్రీలు వెళ్ళడం, ఆ కార్యాలు చూడడం, ప్రభువుని ప్రకటించడం, ఇలాగా ఎంత అలా ఉన్న ప్రభు అకస్మాత్తుగా ఊహించలేదు చనిపోయాడంటే వాళ్ళందరూ ఎంత ఏడ్చి ఉంటారు, ఎంత అసలు వాళ్ళని ఎవరు ఓదారుస్తారు. వాళ్ళు ఏడ్చారు, వాళ్ళ సంగతి పక్క. వాళ్ళ గురించి కూడా ఉంది, విశ్రాంతి దినం ఉన్న వాళ్ళు ఆగి ఉన్నారు, ముందు రోజు తెచ్చారు. శిష్యులు ఏం చేసి ఉంటారు అనేది మనకు ఎక్కడా కనపడలేదు. అయితే వాళ్ళు ఆ రోజు వాళ్ళు ఏం చేసి ఉంటారు, మనకున్న లేఖనాధారాలు అక్కడ జరుగుతున్న సందర్భాన్ని ఆధారం చేసుకుని ఆ శనివారం ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది, ఏంటి ఎవరిలో అపోస్తుల్లో శిష్యుల్లో శనివారం ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో దాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడతారు, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం మనం. రైట్, మనం విశ్రాంతి దినం రోజున అంటే ఆ శనివారం రోజున ఏం జరిగింది అనే దాని గురించి ఆలోచిస్తున్నాం. శనివారం నాడు ఎక్కడెక్కడ ఏం జరిగిందో కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. శిష్యుల విషయం ఏం జరిగి ఉండొచ్చు, శిష్యుల లైఫ్లో ఏం జరగడానికి అవకాశం ఉంది, అది మనం బాగా తెలుసుకోవాలంటే ఒక చిన్న ఊహలోకి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆ సిచ్యువేషన్ని బాగా అర్థం చేసుకోవడానికి, ఆ సందర్భాన్ని కరెక్ట్గా అంచనా వేయడానికి ఒక చిన్న ఊహలోకి మీరు వెళ్ళాలి. అది ఏంటో నేను మీకు చెప్తాను, వేరేగా అనుకోకండి, బట్ అందరూ ఆలోచనలోకి వెళ్ళండి. లేకపోతే ఇది అర్థం కాదు. నేను అలాగ వెళ్ళాను, నాకు అర్థమైంది. నేను ఏదో మీటింగ్కి వెళ్ళి వస్తున్నాను అనుకోండి, ఏ మధ్యాహ్నమో సాయంత్రమో ఎవరో దారి కాసి నన్ను కొట్టి ఏ కత్తులతోనో పొడి చేసి చంపేసి ఆ రోడ్డు పక్కన ఉన్న ఏదన్నా తుప్పలో నన్ను పాడేశారనుకోండి, ఆ వార్త మీకు ఎవరైనా ఫోన్ చేసి చెప్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలా తీసుకుంటాం, మీరు ఎలా తీసుకుంటారు? ఇంకా క్లోజ్గా ఉండేవాళ్ళు ఉంటారు, ఎక్కువ మినిస్ట్రీలో కలిసి జోకులు వేసుకుని సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ తిట్టుకోవడం, మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఇదంతా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎలా తీసుకుంటారు? వీళ్ళు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని అనుకునే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? అసలు ఆ సందర్భాన్ని మనం ఊహించగలమా? అది ఎంత క్రిటికల్గా ఉంటుంది. మన ఊరిలో ఎవరైనా యవనస్తుడు మన కళ్ళు ముందు తిరిగేవాడు సడన్గా చచ్చిపోయాడని వార్త వింటే మన బంధువు కాకపోవచ్చు, తెలిసిన కుర్రాడు అంతే.
అదే మనం చాలా బాధగా అనిపిస్తుంది కదా, అదే మనకు చాలా హార్డ్గా అనిపిస్తుంది కదా. అలాంటిది ఒకవేళ నన్ను ఎవరైనా చంపేసి అలా పాడిస్తే అది ఎట్లా ఉంటుంది మనకి? ఇప్పుడు శిష్యుల విషయంలో జరిగింది అదే కదా. అసలు ఊహించలేదు వాళ్ళు, వాళ్ళు ఏమని అనుకుంటారు, వాళ్ళు ఏం ఊహించుకుంటారు? ఈయన పేతురు మన మీద సంఘాన్ని కడతానంటే చర్చిలు ఎస్టాబ్లిష్ చేస్తాడేమో, ఈయన మనల్ని అందరినీ అపాయింట్ చేసి నడిపిస్తాడేమో, మనకి రాజ్యం ఇస్తాడేమో, మనతోనే ఉంటాడు, విడిచిపెట్టినాను అన్నాడు కదా, మనతోనే ఉంటాడని ఊహించుకున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు. ఎందుకంటే ఆయన చాలా సామాన్యుడిగా ఉన్నప్పటి నుంచి ఆయనకి థ్రెట్ ఉంది. ఆయన్ని చంపడానికి, ఆయన ఏందో చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన చనిపోయే టైంకి ఆయన స్థాయి చాలా దూరం వెళ్ళిపోయింది. ఎంత దూరం వెళ్ళిపోయిందంటే హేరోదు అతను చూడాలనుకున్నాడు. ఆయన చూడాలని ఎప్పటి నుంచో హేరోదు అనుకున్నాడు. అంటే ధనవంతులు అనుకున్నారు ఆయన చూడాలని. అలాంటి స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఇక తిరుగులేదురా, ఎవర్రా టచ్ చేసేది మన ప్రభువుని అనే ఒక కండిషన్లో చాలా దారుణం అంటే దారుణంగా, అంటే ఒక సామాన్యమైన ఏ మనిషికి రాకూడనంతటి దారుణమైన మరణం యేసుప్రభుకి వచ్చింది. అసలు శరీరంలో ఎక్కడ గ్యాప్ లేకుండా దెబ్బలు తిన్నాడు. గెడ్డం పీకేయడం అంటే ఒక వెంట్రుక లాగితే ఎట్లా ఉంటుందండి? ఒక వెంట్రుక లాగితే ఎంత పెయిన్గా ఉంటుంది. తల మీద కంటే మీసం గెడ్డం ఇక్కడ లాగితే చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది. మీ చేతి మీద కాలు మీద లాక్కుంటే అంత పెయిన్ ఉంటుంది. అలాంటిది ఇలా పట్టుకుని, పెద్ద గెడ్డలు కదా, ఇలా పట్టుకుని ఒకటి పీకేసాడంటే చర్మం ఉంటుందండి అక్కడ? చర్మం ఉంటుంది అక్కడ? అంతటి దారుణమైన మరణం వాళ్ళ ప్రభు అనుభవిస్తే వీళ్ళ గదిలో కూర్చుని వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుంది? పాయింట్ నెంబర్ 1, వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందంటే ఎవడో ఓదార్చడానికి కూడా అవకాశము లేని స్థితిలో ఉంటాడు. ఎందుకంటే వాళ్ళందరినీ యేసయ్య ప్రేమించాడు. వాళ్ళకి యేసుప్రభు నాయకుడు కాదు, వాళ్ళకి యేసుప్రభు ప్రభువు కాదు, వాళ్ళకి యేసుప్రభు యజమాని కాదు, వాళ్ళకి యేసుప్రభు ప్రియుడు. ఎంత పెద్ద మాట వాళ్ళతో చెప్తాడు అంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. అంటే ఇంకా ప్రేమలో అత్యున్నతమైన స్థాయిని యేసుప్రభు వాళ్ళకి చూపించేశాడు. అంటే వాళ్ళకి దెబ్బలు తగిలినప్పుడు కానీ, వాళ్ళ మాటలు పడినప్పుడు కానీ, వాళ్ళ ఆకలేసినప్పుడు కానీ, వాళ్ళ సందేహాలు అడిగినప్పుడు కానీ, వాళ్ళతో ఉన్నప్పుడు ఎంతో ప్రేమను పంచాడు. అవన్నీ మన దగ్గర లేవంతే. అవన్నీ పంచాడు కాబట్టి ఈ మాటలు చెప్తాడు, నేను మిమ్మల్ని ఎంత ప్రేమించానో అంత మీరు మీ పక్క వాళ్ళని ప్రేమించండి అన్నాడు. అంటే దేవుడు వాళ్ళని ప్రేమించాడు, విపరీతంగా వాళ్ళని ప్రేమించాడు. కాబట్టి ఒక తీవ్రమైన బాండింగ్ వాళ్ళ మధ్యన ఉంది. అది ఎంతో బాండింగ్ వాళ్ళ మధ్యన ఉంది. ఇంకొక విషయం ఏం రాస్తాడంటే, ఆయన వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందని వారిని సంపూర్ణంగా ప్రేమించాను. అంటే ఇంకా ఎక్కువ హక్ చేసేసుకుని వాళ్ళని, బహుశా వాళ్ళ దగ్గర ఆయన మనసులో ఏమున్నాయో అన్నీ పంచేసుకుని, వాళ్ళ దగ్గర ఏమున్నాయో అన్నీ వినేసి, ఏంటి ఇంత ఆల్రెడీ చాలా ప్రేమగా ఉంటాడు మనతో, ఎంత ఎక్కువ ప్రేమగా ఉన్నాడేంటి అని ఆశ్చర్యపోయే అంతగా ప్రభు వాళ్ళని ప్రేమించిన తర్వాత, అంత ప్రేమించినోడు చచ్చిపోతే ఆ దుఃఖానికి కొలత ఏముంటుంది? ఆ దుఃఖానికి ఓదార్పు ఏముంటుంది? మొట్టమొదట వాళ్ళైతే తీవ్రమైన వేదనలో ఉంటారు. మామూలు ఏడ్చుండరు, ఏదో దూరం పోయారో చోట ఉన్నారు వాళ్ళందరూ. ఏడ్చి ఆ రోజు, ఆ రాత్రి, ఆ పగలు అసలు వాళ్ళు ఏడుపు వాళ్ళకి అంతులే. ఎవడొచ్చి ఓదారుస్తాడండి వాళ్ళని? వాళ్ళు ఉన్న 20 మంది అందరూ అదే బాధలో ఉన్నారు. ఎవరు ఎలా ఓదారుస్తారు? అందరూ అదే దుఃఖంలో ఉన్నారు. అది మొదటి విషయం. రెండోది ఏముంటుందో చెప్పనా? ప్రభువుని పట్టుకున్నప్పుడు శిష్యులందరూ పారిపోయారు. తర్వాత ఆయనకి ఏం జరుగుతుందో చూద్దామని వాళ్ళు ఫాలో అయ్యారు. కొంతమందికి అయ్యి చూశారు, సిలువ ఎలాగేస్తున్నారు, అసలు ఏం జరుగుతుందో అంతా చూస్తున్నారు. వాళ్ళు కోరుకోలేదు, దాన్ని ఆపలేదు. నన్ను చంపబోతున్నారు, ఇలాగ హింసించి చంపుతారంటే శిష్యులు ఆయన్ని వారించారు. నీ జీవితంలో అలా జరగడానికి వీలేదు, మేము ఒప్పుకోం అంటే టైం వచ్చినప్పుడు పారిపోదామని అన్నారు. ఆ మాటల్లో కాదు, వాళ్ళ ఉద్దేశం అది. నిజంగానే వాళ్ళ ఉద్దేశం అది. ప్రాక్టికల్గా కొన్ని మనం అనుకుంటాం, ప్రాక్టికల్గా చేసే సందర్భంలో మనం అది చేయలేకపోవచ్చు, మన ధైర్యం సరిపోకపోవచ్చు,
లేదా మనకు ఫ్యామిలీ గుర్తు రావచ్చు, రకరకాల ఆలోచన రావచ్చు. కానీ నిజంగా ఈయన ప్రేమించిన ప్రేమ వలన వీళ్ళు నిజంగా అన్న మాట ఏంటంటే, నిన్ను చంపాలంటే నీ బదులు మేము చచ్చిపోతాం తప్ప నిన్ను మాత్రం చావనివ్వము అని అన్నారు. అలాంటి వాళ్ళు నాకు ప్రభు తెలియదని ఒకరు, ప్రభుతో నాకు సంబంధం లేదని పారిపోయాడు. యోహాను కూడా పారిపోయాడు. ఆయన్ని మిక్కిలిగా ప్రేమించిన యోహాను కూడా పారిపోయాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నారో, ఆయనకి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆపలేకపోయారు. వాళ్ళు ఏమని అనుకుంటారు చెప్పనా? అరే, మనందరం కనీసం గొడవ పెట్టలేదేంటి? ఎందుకు ప్రభువుని సిలువ వేయాలి? కొట్టారు కదా, హింసించారు కదా, కాబట్టి ఇంకా చాలు మాకు అప్పచెప్పేయండి అని అడగలేకపోయామేంటి? అడ్డుకోలేకపోయామేంటి? సైనికులు పట్టుకుంటుంటే ఈయన్ని వాళ్ళ సైనికులను తోసేసి ఈయన లాక్కుని పోలేదంటే మనం. ఆ రోజు రాత్రి ప్రధాన యాజకుల దగ్గర ప్రభు ఉన్నప్పుడు అప్పుడైనా ఏదన్నా గొడవ చేసి లేదా ప్రభు ఫాలోవర్స్ అందరినీ తీసుకుని వెళ్ళిపోయి ప్రభుని మనం విడిపించుకోలేదంటే? సిలువేయండి అని కేకలు వేసేటప్పుడు వేయొద్దని మన అందరం దగ్గరుండి కేకలు వేస్తే కొంతమందితో వేయొద్దు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా, కాబట్టి వదిలేసినేమో. ఇవన్నీ గిల్ట్. నేను అది ఎందుకు చేయలేకపోయాను? అపరాధ భారం. మేము ఎందుకు ప్రభువుని కాపాడుకోలేకపోయాం? ఈ బాధ చాలా పెద్దదే. కాపాడుకోలేకపోయామేంటి? ఇన్ని కబుర్లు చెప్పాం, ఆయన మనకి ఏం తక్కువ చేశాడు? అన్నీ చెప్పాడు. ఏమి పనికిరని ఏదో చేపలు పట్టుకుని అది బ్రతికే మనము దెయ్యాలను నిలగొట్టడం ఏంటి? శవాల్ని, చనిపోయిన వాళ్ళని బ్రతికేసడం ఏంటి? రోగాలు తగ్గించడం ఏంటి? మనకున్న పేరు, ఎక్కడికి వెళ్ళిన శిష్యులకి గొప్ప పేరు. ఇలాంటి స్థితి మనకిచ్చిన వాడిని ఎందుకు కాపాడుకోలేకపోయాం? ఎంత గిల్ట్ ఉంటుందండి, ఎంత బాధ ఉంటుంది. మనం అనుకుంటాం కదా, మధ్యాహ్నం నుంచి అంటుంటాడు అతను, నీరసంగా ఉంది, కడుపు ఏదోలాగా ఉంది, గుండెల దగ్గర ఏదోలా ఉందంటే, అవునా మంచిలు తాగు, పోనీ ట్యాబ్లెట్ వేసుకో, చూద్దాంలే అనుకుని ఉండొచ్చు. ఇంక రాత్రి కొంచెం ఎక్కువ అవుతుంది, అయితే పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళిపోదాంలే అని అనుకుని ఉండొచ్చు. కానీ ఈలోపు ఏ రాత్రో ఆ పెయిన్ ఎక్కువైపోయి గుండెపోటు చచ్చిపోయాడు అనుకోండి, ఉదయం నుంచి ఏమనుకుంటాం అండి? తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేయలేకపోయాము. ఎంత గిల్ట్ ఉంటుంది, తీవ్రమైన గిల్ట్ ఉంటుంది. అపరాధ భారం అంటారు దాన్ని, గిల్ట్ అంటాం. పిల్లలు డాడీ నేను పిక్నిక్కి వెళ్తాను పలానా ఊరికి, వద్దు అస్సలు వెళ్ళడానికి వీల్లేదు అని అన్నాడు అనుకోండి. వెళ్ళిపోయారు డాడీ డ్యూటీకి. మమ్మీని బతిమాలితే, ఓ పని చేయి, వెళ్ళి త్వరగా వచ్చే, డాడీ వచ్చేలోపు నేను చెప్పను నువ్వు చెప్పకు అంద. సరే అన్నాడు, వెళ్ళిపోయాడు. అక్కడ ఏదో ప్రమాదం జరిగి చనిపోయాడు అనుకోండి. ఈ తండ్రి తిడతాడు ఒక 2 రోజులు, ఎవరిని? నేను వద్దన్నాను ఎందుకు పంపించాను, తిడతారో ఏడుస్తారు. కానీ ఆ తల్లి ఎంతకాలం పడుతుందండి ఆ విషయం మర్చిపోవడానికి? నేనే చంపేశాను, నేనే చంపేశాను. ఇది అపరాధ భారం, గిల్ట్. అది మనిషిని తొలిచేస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోవడం వేరు, స్కూల్కి పంపించాము చనిపోయాడంటే దాని విషయంలో బాధ వేరు. మనమే చేతులారా చేసుకుంటే అది ఇంకా ఎక్కువ బాధ. మా ఊరిలో ఆది అని ఒక ఆయన ఉంటారు, ఒకసారి నేను మీకు చెప్పాను ఇన్సిడెంట్. ఆ అబ్బాయి అలాగే 9th 8th టైంలో వాడు, నేను అప్పటికి జస్ట్ 10th 2 years అయి ఉంటుంది. వాడు ఇలాగే పిక్నిక్ ఎక్కడికో వెళ్తానంటే వాళ్ళ నాన్న చాలా సీరియస్ అయిపోతే అని పంపించలేదు. ఇంట్లో ఉండిపోయాడు. నాన్న వ్యవసాయం చేసుకుంటాడు, వెళ్ళిపోయాడు. ఈలోపు ఇంటి వెనకాల నుంచి కెక్కుమని సౌండ్ వస్తుంటే కోడి అనుకుందంట వాళ్ళ అమ్మ. ఈడేం చేశాడు, ఈ ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తారు, నేను వెళ్ళాలనుకున్న చోటకి వెళ్ళనివ్వలేదని వీడు మెడకే తాడు కట్టేసుకుని వాళ్ళ ఇంటి పక్కన చెట్టు ఉంటే ఆ చెట్టు కొమ్మకి కట్టేసి మేడ నుంచి దూకేస్తే అది ఆ తాడు వాళ్ళ మధ్యలో హ్యాంగ్ అయిపోయి పీకి పిసికేసి ఆ సౌండ్ వచ్చింది. ఆవిడ కోడేదో సౌండ్ చేస్తుంది అనుకుందా. కాసేపటికి లేడని చూసేసరికి కొడుకు ఉరేసుకుని అలా ఉంటే ఎవరన్నా ఎట్లా ఉండగలరు? ఆ సౌండ్ విని వెళ్ళలేకపోయినని 15 సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్న మా ఇంటి ముందు నుంచి వెళ్తాడు, కనబడతాడు, పలకరెత్తుంటారు. అది జరిగిన 15 ఏళ్ల తర్వాత ఏదో మాటలో మాయ బాగున్నావు అంటే, ఏం బాగుంటావురా, నా చేతులతోనే చంపేసుకున్నావాడిని అన్నాడు. అంటే పంపిస్తే చచ్చిపోయినా నేనే చంపేశాను ఫీల్ అవుతాం, పంపించకపోవడం వల్ల చచ్చిపోయినా నేనే చంపేశాను ఫీల్ అవుతాం. ఈ గిల్ట్ 15 ఏళ్ళు అయినా బిడ్డ చచ్చిపోయిన బాధ కంటే నేను చంపేసుకున్నాననే బాధ ఉందే, అది చాలా ఇబ్బంది. వీళ్ళందరూ ఇంట్లో కూర్చొని ఇలా ఏం చేయలేకపోయామేంటి మనం? గిల్ట్తో, తీవ్రమైన గిల్ట్తో
చాలా బాధకు గురై ఇబ్బంది పడుతూ ఉంటారు. నెంబర్ 3, వాళ్ళకి మూడో విషయం ఏమై ఉంటుందంటే, ఏదైనా కొనుక్కోవడానికో లేదా ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలి అంటే అందరూ ఎవడన్నా బయటకు వస్తాడా? ఎందుకు రాడు? రాకపోవడానికి ఒక కారణం ఏంటంటే, ఒకప్పుడు వీళ్ళ స్థితి వేరు. వీళ్ళు ఎక్కడికన్నా వెళితే పెద్ద ఆదరణ లేదు. ఎందుకు ప్రసంగం అట్లా ఓ మిరాకిల్ జరిగింది, మిరాకిల్ వెనకాల మిరాకిల్ జరుగుతుంది. ఆ ఊరిలో శిష్యులకి గొప్ప పేరు వచ్చింది. పక్క ఊరికి వెళ్ళారు, సోషల్ మీడియా లేదు కదా, ఎక్కడికక్కడే పేరు తెచ్చుకోవాలి. పక్క ఊరు వెళ్ళారు, అక్కడ మిరాకిల్ జరిగితే అక్కడ శిష్యుల్ని, ఏంటి ఆయనతో ఉంటారా మీరు, కొంచెం అపాయింట్మెంట్ ఇప్పించండి, కొద్దిగా ప్రార్థన చేయించండి. వీళ్ళందరూ హీరోలు అయిపోయారు, రాత్రి హీరోలు అయిపోయారు. అలాగ నెలలు గడిచేసరికి టాక్ మొత్తం మూలలకి చేరిపోయి యేసుక్రీస్తు ఎక్కడున్నాడో ప్రజలు వెతుక్కోవడం మొదలుపెట్టారు. ఆయన్ని అప్రోచ్ అవ్వాలంటే శిష్యుల్ని పట్టుకుంటే తీసుకెళ్తారు, ప్రార్థన చేయిస్తారు దగ్గరుండి అనే ఒక పరిస్థితి వచ్చింది. ఇంకా ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళు, మనం విడిదిగది కావాలి, మనకి పస్కా భుజించడానికి మనకు అది కావాలని అడుగు, వెళ్ళి ఏమంటే మీ ఇల్లు కావాలి, ఎవరికి కావాలి, ప్రభు తీసుకోండి, ఇల్లులు ఇచ్చేస్తున్నారు, కావాలంటే ఇల్లు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు గాడిద కావాలి అంటే గాడిద మరి చాలా ఖరీదు, ప్రభుకి కావాలని చెప్పు, వెళ్ళి ఇలా గాడిదలు కావాలంటే ఎందుకు ఇవ్వాలంటే ప్రభు తాలూకా అండి, మేము అయ్యో మీరు ప్రభు తాలూకా తీసుకెళ్ళండి, ఓసన్నా అని అరుతుంటే గాడిద పక్కన వీళ్ళందరూ ఎలా నడుచుంటారు అసలు ఊహించండి. ఒకప్పుడు చర్చిలో నిలబడి ప్రసంగం చేస్తుంటే, ఆయన సమాజ మందిలో నిలబడి ప్రసంగం చేస్తుంటే తమ గురువుని మెడబెట్టుకుని బయటికి గెంటేసిన ఊరది. ఆయన్ని చంపాలనో కొట్టాలనో తిట్టాలనో తరిమి ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన పట్టణం అది యెరూషలేము. ఏదో ఇప్పుడు దాకా పల్లెటూరులో పెద్ద పేరు వచ్చింది. యెరూషలేం అంటే సిటీ, పట్టణం, మహారాజు ఉండే ప్రాంతం. అండ్ వాళ్ళ మత సంబంధమైన, యూదుల మత సంబంధమైన కేంద్రం అది, అందులోనే దేవాలయం ఉంది. ఆ ప్రాంతంలోనే పరిసయ్యులు, శాస్త్రులు, వీళ్ళ కోర్టు, వీళ్ళ బైబిల్ కాలేజీలు అన్నీ యెరూషలేంలోనే ఉన్నాయి. అలాంటి చోట కూడా గ్రాండ్ వెల్కమ్ కార్పెట్లు వేసి తీసుకొచ్చారు యేసుప్రభుని. గ్రాండ్ వెల్కమ్ వచ్చేసింది. ఎవడన్నా నోరు తెరిచి అడ్డు పెడదామంటే భయపడిపోతున్నారు. ఈ జనాలు కొట్టి చంపేస్తారేమో అని నోరు తెరిచి మాట్లాడటానికి భయపడ్డారు. సమాజ మందిరంలో ఆ రోజు ఆయన ప్రసంగం, శాస్త్రుల్ని పరిచయం వీళ్ళందరినీ ఎదుర్కొంటా పెట్టి వాళ్ళని ఉతికారేసాడు ప్రసంగంలో. ఎవడో నోరెత్తలేదు. ఇంత పెద్ద పేరు వచ్చేసినప్పుడు సడన్గా ఆయన చచ్చిపోతే వాళ్ళ నాయకుడు, వాళ్ళ ఆత్మీయ నాయకుడు, వాళ్ళ గురువు, వాళ్ళ ప్రభువు, వాళ్ళ స్నేహితుడు, వాళ్ళ ప్రియుడు చచ్చిపోతే బయటకు వస్తే ఏమయ్యాడరా మీ ఓడు అనరా? అవమానం. ఆ స్థాయి నుంచి ఒక్క క్షణంలో అట్టడుక్కే పడిపోయారు. మనకు తెలుసు కొన్ని ఫ్యామిలీలు చాలా బాగా బ్రతుకుతారు, ఏదో బిజినెస్సో లేదంటే ఇంకోటి దాంట్లోకో వెళ్ళి దానివల్ల వాళ్ళ ఆస్తి డబ్బులు అన్నీ పోతుంటాయి. అన్నీ పోయినప్పుడు వాళ్ళు ఏదో ఊరిపోతారు, ఆ ఊరిలో ఉండరు. ఎందుకో తెలుసా? అవమానం. ఆ ఊరిలో పని చేసుకోవాలంటే వాళ్ళకి అవమానం. ఓ హోటల్ పెట్టుకోలేరు ఊళ్ళో, ఎందుకంటే బాగా బ్రతికి మనం ఇలా ఉండలేము, బాగా బ్రతికి ఇలా చేయలేము అని అనుకుంటారు. అవమానం వాళ్ళ ఎదుర్కొనే మూడవ పెద్ద సమస్య. అవమాన భారం. బయటికి వెళ్ళాలంటేనే నాకు తెలిసి వాళ్ళు ఇంక తలుపు తీసుకుని బయటికి వచ్చుండ్రు. ఎందుకంటే ప్రశ్నిస్తారు కదా, ఎదురా రాజ్యం అన్నారు, మా ప్రభు అన్నారు, మాకు తిరుగులేదన్నారు, ఏట్రా ఇలా చచ్చిపోయింట్రా అని అడుగుతారు వాళ్ళు. వీళ్ళ దగ్గర సమాధానం లేదు. అందుకు తీవ్రమైన అవమానంలో వాళ్ళు ఉంటారు. నెంబర్ 4, వాళ్ళు ఏం చేసి ఉంటారు? యేసు ప్రభు పునరుద్ధరణ అయిపోయిన తర్వాత ఆదివారం నాడు శిష్యులు భయపడి తలుపులు వేసుకుని లోపల కూర్చున్నారు అని ఉంది. అప్పటికి ప్రభు లేచేసాడని వాళ్ళకి తెలుసు. ప్రభువుని పేతురు చూశాడు. అందుకే తక్కిన శిష్యులు పేతురు ప్రభుని చూశారని చెప్పుకుంటున్నారు. క్లైప అనేవాడు చూశాడు. ఎందుకు? అమ్మాయి మార్గంలో ప్రభుతో పాటు ప్రభు వాళ్ళతో పాటు నడిచాడు. అందుకని ప్రభుని చూశారు. పునరుత్థానుడు అయ్యాడు అనే విషయంలో వాళ్ళకు ఒక చిన్న క్లారిటీ ఉంది. ఎందుకంటే అప్పుడు స్త్రీలు చెప్పారు, వెర్రి మాటలు మాట్లాడుతున్నారు, పిచ్చోళ్ళు అయిపోయారు పాపం, ఏడ్చేళ్ళు ఏదేదో మాటలు మాట్లాడుతున్నారు అని అనుకున్నారు వీళ్ళు. అలాంటిది వీళ్ళిద్దరికీ ప్రభు కనపడ్డాడు, మనిషి మాయమైపోవడం అదంతా వాళ్ళకి క్లియర్గా తెలిసిపోయింది. ప్రభు పునరుద్ధరణుడు అయ్యాడు. తెలిసిన తర్వాత కూడా తలుపులు వేసుకుని భయపడితే శనివారం నాడు ఏం చేసి ఉంటారు? శనివారం నాడు కూడా మొత్తం లోపల బయట తాళాలు వేయించుకుని లోపల భయం. ఎందుకంటే యేసుప్రభు చచ్చిపోయాడు, నెక్స్ట్ మనమే.
ఆయన్ని చంపేశారు, మనల్ని చంపడం ఎంత, ఇంకొకడిని తర్వాత ఒకడిని చంపేస్తారు, మన కుటుంబాలను చంపేస్తారు అని భయం, ఎవరైనా చంపేస్తారు అనే భయం, ఇక మన పని అయిపోయింది అనే భయం, ఇక మనల్ని ఎవరో కాపాడలేరు అనే భయం వాళ్ళకు వచ్చేసింది. అందుకే తలుపులు వేసుకుని కూర్చున్నారు. వాళ్ళకి ఏం ధైర్యం ఉంటుంది ఆలోచించండి, అసలు ఆలోచించండి. మామూలుగా ఇందాక మనం అనుకున్న ఉదాహరణని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఒకవేళ ఏదైనా జరిగింది అనుకోండి, నాకు కల్ట్స్ మీద ఎవడన్నా వెళ్తాడు ముందుకే, ఒరే కల్ట్స్ మీద వెళ్తే అని చంపేశారా, మనకెందుకు అనుకుంటారు. భయం వేస్తుంది. అప్పుడు దాకా నేను వెళ్తుంటే నాతో పాటు 10 మంది ముందుకు వచ్చి ఉండొచ్చు, నేను డిబేట్ చేస్తే 10 మంది డిబేట్ చేసి ఉండొచ్చు. కానీ ఆ విషయం వల్ల నాకేమైనా అయిందనుకోండి, ఈ 10 మంది కూడా వెనక్కి అడుగు వేసేస్తారు. భయం వేస్తుంది. ఎందుకంటే మూలమైన చంపేశారా, వాళ్ళ మూలమైన యేసుప్రభుని చంపేశారు. అతన్ని చంపినప్పుడు వీళ్ళని చంపడం ఎంతనని చంపేవాళ్ళకి ధైర్యం వస్తుంది, వీళ్ళకి పిరికితనం వస్తుంది. ఇంట్లో తలుపులు వేసుకుని భయంగా కూర్చున్నారు. ఇక మనకు దిక్కు లేదు, మనకు అవకాశం లేదు అని ఒక కంగారు, దుఃఖం, వేదన వాళ్ళని ఆవరించిన ఒక పరిస్థితి శిష్యులు ఎదుర్కొన్నారు. నెంబర్ 5, ఐదవ సమస్య వాళ్ళు ఏమి ఎదుర్కొంటారంటే, ఎవడో వస్తాడు పక్కన కూర్చొని, రాజ్యం ఇస్తానన్నాడు కదరా, ఇలా చచ్చిపోయాడంటరా. ఇంకొకడు వచ్చి మనల్ని వదలడన్నాడు కదా, ఇలా అయిపోయిందంటే, ఇలా జరిగింది కదా, రేపు మనం ఏంటి, మనం వెళ్ళి అద్భుతాలా చేయలేం, ప్రభు లేడు కాబట్టి. మన దగ్గరికి జనాలు వస్తారంటే అది కూడా జరగదు. రేపు వెళ్ళి మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వల పట్టుకుని మనం చేస్తే జనాలందరూ నవ్విపోతారు. అసలు నెక్స్ట్ మనం ఏంటి, ప్రశ్నలు, అన్నీ ప్రశ్నలే. ఎలా, ఎందుకు జరిగింది, దేవుడితో నేరుగా మాట్లాడేవాడిని ఏంటి దేవుడు కాపాడలేదేంటి, ఆఖరి నిమిషంలో అయినా సరే సిలువ మించి దిగి వచ్చేస్తాడు అనుకున్నాం, రాలేదేంటి, అన్నీ ప్రశ్నలే, సమాధానాలు లేవు. శిష్యులు ఉన్న కండిషను ఇలా ఉండదా? ఇప్పుడు మనమే ఏదైనా ఒకటి జరిగితే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మంచి హుషారుగా వెళ్ళాం, ప్రార్థన చేసుకున్నాం, ఫాస్టింగ్లో ఉన్నాం, మన గురించి అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఎవరు చెప్పారు దేవుడు నీకు అతి త్వరలో మంచి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు అన్నారు. వెళ్ళిపోయి ఇంటర్వ్యూలో మొత్తం నాశనం అయిపోయింది ఇంటర్వ్యూ. దారంటే ఎన్ని ప్రశ్నలు అండి. ఇలా ఎందుకు జరిగింది, నా తప్ప, పాస్టర్ గారు తప్పు చెప్పారా, లేదంటే ఇక్కడ సాతానుగాడు ఏమన్నా పనిచేస్తున్నాడా, నాకు అసలు ఉద్యోగం వస్తుందో రాదా నా జీవితంలో, 100 క్వశ్చన్స్, క్వశ్చన్ వెనకాల క్వశ్చన్, ఆన్సర్ లేదు. ఒక ఇంటర్వ్యూ పోతేనే, ఒక ఎగ్జామ్ పోతేనే, లేదా వేసిన పంట పొలం పోతేనే మనకి ఇన్ని ప్రశ్నలు ఉంటే, వాళ్ళ నాయకుడు, వాళ్ళ మార్గదర్శి, వాళ్ళ ప్రియుడు, వాళ్ళ స్నేహితుడు ఏమి అర్థమవని విధంగా చచ్చిపోతే, అసలు మధ్యలో ఒక విధంగా ఆలోచిస్తే ఏంటి, మినిస్ట్రీ మధ్యలో అలా సెంటర్లో యవ్వన కాలంలో చచ్చిపోయే వయసు అది కాదు. ఈ ప్రశ్నల్లో దేనికైనా ఎవడండి ఆ రోజు సమాధానం చెప్పేది, ప్రార్థన చేస్తున్నారు ఆన్సర్ రాదు, ఇంకేమీ లేదు. ఒక సైలెంట్ డే, నేను అనుకుంటాను అదొక బ్లాక్ డే, అదొక చీకటి రోజు, ఒక బ్లాక్ డే. వాళ్ళ మైండ్లో కొన్ని 100 ప్రశ్నలు, ఆ ప్రశ్నలు సరిపోలేదన్నట్టు పక్క వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ ప్రశ్నలు, ఈ ప్రశ్నలకు ఆ ప్రశ్నలు జోడించి అన్ని ప్రశ్నలే, సమాధానాలు లేవు. ఏదో ఇది అయ్యి ఉంటుంది అని చెప్పుకోవడానికి లేదు, అక్కడ ఇది అయ్యి ఉంటుందని చెప్పుకోవడానికి లేదు, అన్ని ప్రశ్నలు మాత్రమే మిగిలి, అది వాళ్ళు ఎదుర్కొనే 5వ సమస్య. వారు ఎదుర్కొనే 6వ సమస్య ఏమవుతుందో చెప్పనా. జనరల్గా శనివారం ఎక్కడ ఉండాలి వాళ్ళు, రెగ్యులర్గా ఏదైనా సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ ఆరాధన చేసుకుని వాక్యం వింటారు. వీళ్ళు ఏం చేశారు, తలుపులు వేసుకుని బయటికి రావట్లేదు. విశ్రాంతి దినాన్ని లోపల ఉండిపోవచ్చు, కానీ జనరల్గా వీళ్ళు భక్తిపరులు కాబట్టి తప్పకుండా ప్రతి విశ్రాంతి దినం దేవుడి పని జరిగేది వాళ్ళు వెళ్ళేవారు. కానీ ఆ రోజు ఏమి లేదు, ఇక లోపల కూర్చుని ఏడవడం, ప్రశ్నలకి సమాధానాలు దొరకలేదు, లేదా వాళ్ళని వాళ్ళు తిట్టుకోవడం, ఇలా చేసేవేంటని, ప్రభు ఇలా అయిపోయాడేంటని అనుకోవడం, ఏడవడం తప్ప భక్తి ఎగిరిపోయింది. ఆ కండిషన్లో భక్తి ప్రార్థన ఏం చేస్తారండి, ఇంట్లో ఎవరైనా సడన్గా పోతే ప్రార్థన ఏం వస్తుంది, ఆ 2 రోజులు 4 రోజులు రాదు, ఇంకా భక్తి పోతుంది, భక్తి పోయింది. ఆ పరిస్థితి చూడండి. నేను ఆలోచిస్తుంటే, అరే ఎంత దారుణమైన స్థితి అనుభవించారు వాళ్ళు ఆ రోజంతా వాళ్ళు అనుభవించే స్థితిని శుక్రవారం రాత్రి నుంచి
ఆదివారం మధ్యాహ్నం వరకు, అదే ఎన్ని 4 పూటలు అంటే 2 రోజులు. ఆ 2 రోజులు వాళ్ళు అనుభవించిన తీవ్రమైన వేదన మనకి ఇలాగ వాళ్ళదంటే శుక్రవారం నైటే శనివారం వచ్చింది కదా, కాబట్టి మనం అలా చెప్పుకుంటున్నాం. ఆ బ్లాక్ డే ఎంతో దుఃఖాన్ని వాళ్ళు అనుభవించారు. భక్తితో పాటు వాళ్ళ సంతోషంతో పాటు అన్నీ ఒకేసారి పోయినాయి. ఆఖరిగా వాళ్ళు ఏమనుభవించుంటారంటే, అమ్మాయి మార్గం నుంచి వస్తున్నారు వాళ్ళు, స్త్రీలు చెప్పారు మేము ప్రభుని చూసాం, బాడీ లేదంటే వీళ్ళు చూసుకున్నారు, బాడీ లేదు. ఏం జరుగుంటుంది అనుకున్నారు, కానీ వీళ్ళ మాట మాత్రం నమ్మలేదు. వాళ్ళు ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు అనుకుని. వస్తుంటే ఆయన కూడా జాయిన్ అయ్యాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఏంటి అసలు ఏం అర్థం అవ్వట్లేదు, బాడీ ఏమై ఉంటుంది, ఎవరు పట్టుకెళ్ళిపోయి ఉంటారు అని అనుకుంటున్నారు వీళ్ళు. ఏంటి మీరు మాట్లాడుకుంటున్నారు అని అడిగారు. మీకు తెలీదా ఏం జరిగిందంటే, నాకు తెలియదు ఏమైంది అంటే, వారు దుఃఖముఖులై ఉండేరి. దుఃఖం కాకపోతే ఇంక బాడీ కూడా లేదు, ఇప్పుడు ప్రభువు లేడు, ఇప్పుడు బాడీ కూడా లేదు, అంతలాంటి పరిస్థితి. అప్పుడు అంటారు వాళ్ళు, యేసుక్రీస్తు అనే ఆయన ఉన్నాడు, ఆయన అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేశాడు, మేమందరం ఆయన వెంబడించాం, ఇశ్రాయేలీయులను విమోచించువాడు ఈయనే అని ఈయన మీద మేము నిరీక్షణ ఉంచాము. అంటే ఏమంటున్నారంటే, ఆయన నమ్మాము, ఆయన విమోచిస్తాడు అనుకున్నాము, తీరా ఇలా జరిగిపోయింది, విశ్వాసం కూడా పోయింది. వాళ్ళు విశ్వసించారు ఏంటంటే, ఈయన విమోచిస్తాడని అనుకున్నాము అంటే అర్థం ఏంటి, నువ్వు తప్పక హెల్ప్ చేస్తావని అనుకున్నాను రా అంటే అర్థం ఏంటి, చేయలేదేంటని అడుగుతున్నాం. ప్రభుతో చెప్తారు, మేము అనుకున్నాం ఈయన మమ్మల్ని విమోచిస్తాడని, తీరా అంతలోనే ఇలా అయిపోయింది, ఇలా మధ్యలోనే వెళ్ళిపోయాడు, విమోచన లేదు, మాకు విడుదల లేదు, మాకు ఏమి దిక్కులేని పరిస్థితిలో వెళ్ళిపోయాము అని ఆయనతోనే చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆయన మరుగు చేశాడు, గుర్తించలేని స్థితిలో ఆ మాటలు అన్న వాళ్ళకి క్లైపా పేతురు ఇలా అన్నారు, మేము నిరీక్షించాం ఆయన మీద, నిజంగా నమ్మాం మేము, ఎందుకంటే ఆయన అలాంటి రుజువులు చూపించాడు. కానీ ఇలా జరిగిపోయింది, వాళ్ళకున్న విశ్వాసం కూడా పోయింది, అన్నీ పోయినాయి. విశ్వాసం పోయింది, భక్తి పోయింది, మనశ్శాంతి పోయింది, అన్నీ పోయినాయి. ఆ ఇంట్లో ఏదో చచ్చిపోయి, ఏదో చావు దొరక్క, చావు రాక బతకాలి కాబట్టి బతుకుతూ ఏడుస్తూ దుఃఖంలో వారందరూ గడిపారు. అయిపోయిందండి. రాత్రి కూడా కన్ఫ్యూజనే, మేము చూసాము ప్రభువే. ప్రభుని ఎలా చూస్తావు, చూసినప్పుడు అసలు గాయాలు ఉన్నాయో లేదో చూసావు అంటాడు ఒకడు, లేదు నాకేం నమ్మకం లేదు పేతురు, ఇదేమి నువ్వు చెప్తున్నది అని ఇంకొకడు. ఇలా తలుపులు వేసుకుని భయంతో ఉండగా ఒకేసారి వారి మధ్యకు యేసయ్య ప్రత్యక్షం అయ్యాడు. హల్లెలూయా. బ్లాక్ డే ఏమైంది, హ్యాపీ డే అయిపోయింది. ఒకే క్షణం ప్రత్యక్షం అయ్యేసరిగా, నువ్వేనా పట్టుకుని చూడు, ఇంకా వాళ్ళకే ఆశ్చర్యం అయిపోయారు. 40 రోజులు వారితో ఉండి వారి దగ్గర అనేక సూచనలు చూపించి యేసయ్య వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కడ వెళ్ళలేదండి, వెళ్ళిపోతున్నప్పుడు నమస్కారం చేశారు, నువ్వు అక్కడున్నా ఎక్కడ ఉంటావు మాకు తెలుసు, హల్లెలూయా. ఇంకా వెళ్ళిపోవడం వాళ్ళకి ఎడబాటు కాదు అది, నేను వస్తాను మళ్ళీ అని అనేసాడు కాబట్టి మళ్ళీ రప్పించేద్దాం, సమాధి నుంచి వచ్చినాడు పైకి వెళ్ళాడు ఎందుకు రాడు అనుకున్నారు వాళ్ళు. వెళ్ళిపోయి సంతోషంతో వెళ్ళి ప్రార్థన మొదలుపెట్టారు. ప్రభువా నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి జీవితంలో మనందరి లైఫ్లో చాలాసార్లు ఇలాంటి ఒక బ్లాక్ డేస్, బ్లాక్ ఫేజ్, చాలా బాధాకరమైన దినాలు మన జీవితాల్లో జరుగుతాయి. ఊహించని ఒక పరిస్థితి ఏర్పడుతుంది, చాలా ఏడుపు ఉంటుంది, చాలా బాధ ఉంటుంది, చాలా ప్రశ్నలు ఉంటాయి, ఇలా ఎందుకు జరిగిందని. ఆ బాధల మధ్యన ప్రార్థన చేయలేం, ఆ బాధల మధ్యన విశ్వాసం కూడా ఉంచలేం. ఇంకెంత అయిపోయింది, ఇంకేముంది నా జీవితానికి, ఇంకేం జరిగిపోవాలి, లేదు ఏదో తప్పు చేసావు తెలిసిపోయింది, చాలా అవమానంలోకి వెళ్ళిపోయావు, లేదా నువ్వు చాలా కరెక్ట్గా ఉన్నావు నిందలు పడిపోయి అందరూ దాన్ని నమ్మేసి నిన్ను చూసి నవ్వుతున్నారు, లేదా ఏదో ఒక అప్పులో నువ్వు కూరుకుపోయి ఇంకా నీ లైఫ్ అయిపోయిందని అనుకుంటున్నావు, ఇంకేం లేదు ఇంకా అని. ఒకటొకటి ఉద్యోగం తీసేస్తున్నారు, నాది ఉంటుందిలే ఎందుకంటే నా దేవుడు బలవంతుడు, నా ఉద్యోగం ఎందుకు పోద్దని అనుకున్నా టపక్కమని మెసేజ్ వచ్చింది, పోయింది నీ ఉద్యోగం అని. ఈలోపు సీట్లోకి వెళ్ళిపోయి ఒక డ్వాక్రాల్లోకి పోతాం, మనం ఖాళీగా ఉండం కదా, సీట్లోకి డ్వాక్రాల్లోకి పిల్లల చదువులు పనులు ఇన్నిటి మధ్య సడన్గా ఉద్యోగం పోయింది. ఎలా బతకాలి, ఎవరిని అడగాలి, ఎవరిని అడిగితే ఎన్ని రోజులు చూస్తారో, ఎన్ని రోజులు సహాయం చేస్తారో, అమ్మేద్దామంటే మన దగ్గర ఏముంది. ఇలాంటి స్థితులు మన జీవితంలోకి వస్తాయి. ఏదో ఒక అనారోగ్యం వస్తుంది, పోతుంది, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది, అంతకంతకు మనల్ని అది హీనపరుస్తూ ఉంటుంది, వీక్ చేస్తూ ఉంటుంది. ఏట్రా మన పరిస్థితి, మన జీవితం ఎలా అయిపోయింది,
ఇలాంటి రోజులు మనందరం కూడా అనుభవిస్తాం. ఇలాంటి రోజులు మనందరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో అనుభవిస్తాం. అడుగుతున్నాం, ఆన్సర్ రావట్లే, వాళ్ళకేళ్ళకే చెప్తున్నాం, కొంచెం ప్రార్థన చేయండి, దేవుడు ఏమన్నా మాట్లాడితే చెప్పండి. దేవుడు ఏం మాట్లాడలేదు, ఏమో దేవుడు నన్ను ఎందుకో ప్రేరేపించట్లేదు. ఎలా ఉంటుంది మనసుకి? ప్రభువా, నువ్వు ఈ టైంలో నాతో మాట్లాడడం మానేసావా నువ్వు? ఓ మాట చెప్తాను మీకు. మొదటి విషయం, దేవుడు మౌనంగా ఉండడం అంటే దేవుడు ఖాళీగా ఉన్నాడని అర్థం కాదు. శనివారం దేవుడు మౌనంగా ఉన్నాడు, వీళ్ళతో ఏం మాట్లాడలే, కానీ ఖాళీగా లేడు. శుక్రవారం సాయంత్రం సమాధిలో ఆయన చనిపోయిన తర్వాత పాతాళంలోకి వెళ్ళాడు. అక్కడున్న వారందరికీ ప్రకటించాల్సింది ప్రకటించాడు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి పరదేశంలో పెట్టాడు. పరదేశంలో పెట్టి వాళ్ళతో గడిపి వాళ్ళతో మాట్లాడి ఖాళీగా ఉన్నాడా? లేదు. ఆదాము నుంచి ఇక్కడ వరకు అంటే 4000 సంవత్సరాలు, ఆదాము నుంచి యేసుప్రభు వచ్చారు. 4000 సంవత్సరాల పాటు చచ్చిపోయిన భక్తులందరూ విమోచన పనిలో ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఖాళీగా లేడు. దేవుడు మౌనంగా ఉన్నాడంటే దానికి అర్థం ఖాళీగా ఉన్నాడని కాదు, ఏమీ చేయట్లేదని కాదు. నీవున్న సమస్యలో నీతో దేవుడు ఏది మాట్లాడట్లేదంటే ఓ రిఫరెన్స్ తీస్తున్నావు, సంబంధం లేకుండా వస్తుంది. ప్రసంగానికి వచ్చావు, ప్రసంగంలో నీకు సంబంధించింది ఏం మాట్లాడలేదు. ఎవరో ప్రవచించారు, అందులోని నీ పేరు రాలేదు. లేదా నువ్వు ప్రార్థన చేసి పడుకున్నావు, దర్శనం రాలేదు. ఎవరికో 2-3 రిక్వెస్ట్ పెట్టావు, వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు. దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఖాళీగా ఉన్నాడని కాదు, నీ కోసం ఏమీ చేయట్లేదని కాదు, పనిలో బిజీగా ఉన్నాడంటే అర్జెంటుగా చేసేయాలనుకున్నప్పుడు మాట్లాడతామంటే ఎవరితోన్నా. ఇప్పుడు మామూలుగా 10 రోజుల్లో ఇవ్వచ్చు అనుకున్నప్పుడు తీరుబడిగా చేసుకుని మాట్లాడతా అర్జెంటుగా చేయాలి. రాత్రి పగల పక్కడితో మాట్లాడకుండా చేస్తారు. దేవుడు మౌనంగా ఉన్నాడంటే నీ జీవితంలో ఆ కార్యం చేయడానికి వేగాన్ని పెంచాడని అర్థం. హల్లెలూయా. దేవుడు మౌనంగా ఉండడం అంటే ఆయన ఖాళీగా ఉన్నట్లు కాదు. ఇది గుర్తుపెట్టుకో. నీ లైఫ్లో అలాంటి సందర్భం ఎదుర్కొన్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నప్పుడు అనుకోని భర్త అకస్మాత్తుగా నేను వదిలేసిపోయాడు లేదా చనిపోయాడు, ఏదో జరిగింది. నువ్వు నమ్మకం ఉంచావు, తప్పకుండా మా నాన్నగారు నాకు ఆ డబ్బులు ఇస్తారని. ఏది హ్యాండ్ ఇచ్చారు నీకు? ఏదో జరిగిపోయింది, నువ్వు ఊహించనది జరిగిపోయింది. పిల్లల విషయంలోనో మరో విషయంలో కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని విపరీతంగా, మా పెద్దోడైతే జవా దాటడం అంటాడు, ఆడే తీసుకుని వస్తాడు పెళ్లి చేసుకుని అమ్మాయిని. మనకు ఆశ్చర్యం, మనం ఏం చేయాలో తెలీదు. ఒకటి ఇటు ఇంత బాధ పెట్టాడని బాధ, చెప్పలేదని బాధ, తర్వాత బాధ ఏంటో తెలుసా? చుట్టాలందరూ నా పెద్ద కొడుకు అన్నావు కదా, అదొక బాధ. ఊహించాం. ఇలాంటి ఊహించని, చెప్పుకోలేని, భరించలేని బాధలు అకస్మాత్తుగా నీ మీద పడచ్చు. వాటి నుంచి బయటపడడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు గనక నీతో ఏమీ మాట్లాడకపోతే నీ కష్టం ఆయనకి తెలియదని కాదు, నీ బాధ ఆయనకి అర్థం కాలేదని కాదు, దాన్ని ఆయన పెద్ద సీరియస్గా తీసుకోలేదని కాదు, ఆయన దాన్ని చేయడానికి వేగంగా వర్క్ చేస్తున్నాడు. కాబట్టి నీకు ఏ విధమైన ఇన్ఫర్మేషను ఆయన ఇవ్వకపోయి ఉండొచ్చు, అంతే తప్ప ఆయన మాత్రం ఖాళీగా లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీకున్న బ్లాక్ డేస్లో దేవుడు మాత్రం ఖాళీగా లేడు, ఆయన పని చేస్తున్నాడు. రెండో విషయం మీకు చెప్తాను ఏంటంటే, నా లైఫ్లో ఒక సందర్భం జరిగింది. అక్షయ్ 8th క్లాస్ ఆర్ 7th క్లాస్ అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు, చిన్నోడే. అయితే వాడు ఏమైనా తింటే ఆ రోజు తింటే కడుపు నొప్పి వచ్చేస్తుందని విపరీతం గోల్ చేసేవాడు. తింటే జస్ట్ అలాగలాగా మధ్యాహ్నం సాయంత్రానికి మంచినీళ్ళు తాగితే చాలు తీవ్రమైన పెయిన్ వచ్చేసేది, చాలా అంటే చాలా పెయిన్ వచ్చేది. నేను తీసుకెళ్ళాను, స్కాన్ చేయించాను, ఏంటి ప్రాబ్లం, ఏమీ లేదు, స్కాన్ అంతా బాగానే ఉంది. ఏదో ట్యాబ్లెట్లు ఇచ్చారు, వేయడానికి కూడా అవకాశం లేదు, గోల పెడేస్తున్నాడు, ఏడ్చేస్తున్నాడు. రాత్రి చూస్తాం, ఒక ఫీవర్ వచ్చింది, తగ్గింది, ఏంటి జరిగింది అర్థం కాలేదు. మరుసటి రోజు నాకు తాపేశ్వరం మీటింగ్స్ ఉదయం రాత్రి. వీడిని తీసుకెళ్ళాం, మళ్ళీ మార్నింగే హాస్పిటల్కి వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇచ్చారు, ఏదో ఒకటి పెట్టి చేయండి అంటే దగ్గరికి వచ్చి తీసుకొచ్చేవాడు కదా, భయపడిపోయేవాడు. ఎందుకంటే మంచినీళ్ళు గుటకేస్తే చాలు విపరీతమైన పెయిన్ ఇదైపోయేవాడు. సరే నేను కాకినాడలోనే పెట్టి నేను తాపేశ్వరం వెళ్ళిపోయాను మీటింగ్కి. వెళ్ళిపోయి వాక్యం చెప్పేసి మళ్ళీ రాత్రికి అక్కడే, వీడి పరిస్థితి బాగోలేదంటే మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసాను.
వచ్చి ప్రేయర్ చేస్తుంటే అర్థమైంది వీడు చేతబడి పెట్టారండి. వీడికి ఇలా ఎందుకు జరిగింది? అప్పటికి రోజు పూట అయిపోయింది, ఫుడ్ తిని ఎంత ట్రై చేసినా నేను చెప్తే చేస్తాడు వాడు. అలాగ కనీసం నోట్లో ఏదన్నా పెట్టుకుని మింగితే చాలు, గొంతు దాకా బాగానే ఉండేది, కడుపులోకి వెళ్తే నొప్పి తట్టుకోలేకపోయేవాడు. రాత్రి మీటింగ్కి వెళ్ళిపోయాను, మళ్ళీ మీటింగ్ చూసుకున్నాను, వచ్చేసాను, ఇంటికి వచ్చాం. ట్యాబ్లెట్ వేయడానికి అడిగి అవకాశం లేదు, ఇంకా అవన్నీ పక్కన ఉంచాం. ఆ రోజు రాత్రి పడుకున్నాడు, సత్య కూడా ప్రార్థన చేసి పడుకుంటూ పోయింది, వీడి ఫీవరు. మోకరించాను. దారంట వచ్చేటప్పుడు తాపేశ్వరం నుంచి నా మనసులో ఆలోచనలు ఏంటంటే వీడు కానీ చచ్చిపోతాడా. కొన్నిసార్లు మన లైఫ్లో దేవుడు అట్ని అనుమతిస్తాడు కదా, ఇది కూడా ఫేస్ చేయాలని దేవుడు అనుకున్నాడా. దీన్ని నేను ఫేస్ చేస్తే చర్చిలో నేను నిలబడి విశ్వాసంతో వాక్యం చెప్పగలను నమ్ముతారా? నేను దాన్ని తీసుకుంటాను, ఒక రోజుకో 2 రోజులకు నేను తీసుకుంటాను, సరే. నేను కాన్ఫిడెంట్గా చెప్పగలనా? విశ్వాసులు దాన్ని ఎట్లా తీసుకుంటారు? ఇది జరగక తప్పదా? ఎందుకు ఇది అనుమతించబడింది? ప్రశ్నలు, ఎన్నో ప్రశ్నలు, దాన్ని ఎదుర్కోవాలా. అలాంటి ఒక సందర్భాన్ని సత్యాకి ఏం సమాధానం చెప్తాం? దానికి ఏమన్నా పంచప్రాణాలు అంటారు కదా, ఏమైనా ఉంటే ఆడే, ఇంక తనకి ఏమీ ఉండదు. ఎన్ని ప్రశ్నలు వచ్చాను. మోకరించేటప్పుడు కూడా చాలా సాడ్గా అడిమే చేసి మోకరించి ఇది ఏం జరగబోతుంది భయం కదా. ఇది ఒకవేళ దేవుడు ఇది చేయాలనుకుంటున్నాడు, ఎందుకంటే మనం చూస్తాం చాలా మిషనరీలు అండ్ మినిస్ట్రీ చేసేవాళ్ళ లైఫ్లో ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతాయి, దాన్ని ఫేస్ చేశారు. అది ఎందుకో దేవుడు దానికి కారణాలు ఉంటాయి. అలాంటి తోట నా లైఫ్లో ఉందేమో, దాన్ని నేను ఎదుర్కోవాలేమో అని ఆలోచనలో ఉన్నాను. మోకరించి ప్రార్థన చేస్తుంటే సడన్గా దేవుని వాగ్దానాలు గుర్తుకొచ్చాయి. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. వాగ్దానం జ్ఞాపకం రాగానే నేను ఎందుకు అలా ఆలోచించాలి, నేను ఇలా ఎందుకు ఆలోచించాలి? నా కుటుంబం మీద దాడి జరిగింది, దాంట్లో కూడా నేను విజయం సాధించి నా ప్రభు నాకు అత్యధిక విజయాలు ఇచ్చాడని నేను చెప్పుకోవచ్చు కదా. శిష్యులు చేసిన పని మనం చేయొద్దు. శిష్యులు వాగ్దానాలు మర్చిపోయారు. వాగ్దానం ఏం చేశాడో తెలుసా? యెరూషలేము వెళ్తున్నాం, మనల్ని పట్టుకుంటారు, కొడతారు, నన్ను చంపుతారు, 3వ దినాన్ని బయటకు వస్తానన్నాడు. హల్లెలూయా. ప్రామిస్ చేశాడు, నేను మిమ్మల్ని వదలను, ఇప్పుడు మీరు ఏడుస్తారు, మరలా నన్ను చూస్తారు, సంతోషిస్తారు, మీ దుఃఖం సంతోషం అవుతుంది, దాన్ని ఎవడో తీసుకోలేడు అన్నాడు. హల్లెలూయా. కానీ వాగ్దానాలు మర్చిపోయారు. వాగ్దానాలు గుర్తురాలేదు వాళ్ళకి. వాళ్ళకున్న డార్క్ పీరియడ్లో, వాళ్ళకున్న ఆ బ్లాక్ డేలో, ఆ దుఃఖకరమైన పరిస్థితిలో దేవుని వాగ్దానాలు జ్ఞాపకం రాలేదు. ఈసారి నాకు దేవుని వాగ్దానాలు జ్ఞాపకం వచ్చినాయి. ప్రార్థన చేస్తున్నాను ఈసారి, ప్రభువా నువ్వు అద్భుతం చేయి, నువ్వు చేసే అంతే ప్రభా, ఉదయానికి వాడికి స్వస్థత వచ్చేయాలి ప్రభా, నువ్వు సహాయం చేయని మొదలుపెట్టాను. 11:30కు మోకరించి 4 అయింది. 4 గంటలకు నాకు నిశ్చయిత వచ్చింది, చేసేస్తున్నాడు ప్రభు. పడుకున్నాను. ఉదయం అక్షయ్ ఏమన్నా తిను, ట్యాబ్లెట్ వేసుకుంది కానీ నాన్న నొప్పి వచ్చేద్దునన్నా. అసలు తిని చూడు, చిన్న పుచ్చకాయ ముక్క పెట్టాం, తినేసాడు, బాగానే ఉంది. మళ్ళీ ఒక ఫ్రూట్ ఏదో పెట్టాను, తిన్నాడు, బాగానే ఉంది. నీళ్ళు తాగాడు, బాగానే ఉంది. కారం పెడితే ఏమన్నా అవుద్దేమో, పుండు ఏమన్నా పేగుల మీద ఉందేమో అని అన్నం ముద్ద పెట్టాం, తినేసాడు, బాగానే ఉంది. ఈరోజు కూడా బాగానే ఉన్నాడు, దేవుని స్తోత్రం. చేశాడు. మన లైఫ్లో ఎప్పుడు దేవుడు నీకు చేసిన వాగ్దానాలు ఉన్నాయి, దాన్ని మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. దేవుడు తన గ్రంథంలో తన ప్రజల కొరకు చేసిన వాగ్దానాలు ఉన్నాయి, అవి మర్చిపోకు. ఎందుకంటే దేవుడు మాట తప్పడు. హల్లెలూయా. సారీ నేను ఇప్పుడు చేయలేను, అది అప్పుడు ఏదో మాట ఇచ్చాను ఎమోషన్లో, అప్పుడు ఏదో కోపంలో అనేసాను, అప్పుడు ఏదో ఆనందంలో అనేసాను, అప్పుడు అది వస్తుంది కదా నీకు ఇద్దామని అనేసాను, ఆ టైప్ కాదు. అన్నావు ప్రభా, సరే చేసేస్తాను. మాట తప్పని దేవుని నమ్ముకున్నాం, దేవునికి స్తోత్రం. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడడు. గుర్తొచ్చింది నాకు. అనగానే నేను ఎందుకు సిగ్గుపడతాను? నా తల్లి దగ్గర నేను తలదించుకోను, నా తండ్రి దగ్గర తలదించుకోలే చేయడు నా దేవుడు. నన్ను సిగ్గుపరిచే స్థితిలో పెట్టవు ప్రభా, ఈ వాగ్దానం గురించి ప్రార్థన చేస్తున్నాను, దీనిని నెరవేర్చని అడిగాను, దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం వాగ్దానాలు మర్చిపోయామా, విజయాలు కూడా మర్చిపోయినట్టే. వాగ్దానాలు గుర్తున్నాయా, వాగ్దానాలే మనకు విజయాలుగా మారతాయి. హల్లెలూయా. శిష్యులు మర్చిపోయారు. శిష్యులు ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన ప్రతి వాగ్దానాల్ని వాళ్ళు మర్చిపోయారు, ప్రతిదీ మర్చిపోయారు. నీవు కూడా ఈ బాధాకరమైన సందర్భం ఎదుర్కొంటున్నప్పుడు, దుఃఖంగా ఒంటరిగా వేదనకు గురి అవుతున్నప్పుడు వాగ్దానాలు మర్చిపోయావా? వాగ్దానాలు మర్చిపోయావా? అలాంటప్పుడు ఏమనిపిస్తుందా? బాగా ఏడ్చే పాటలు పెట్టుకోవాలి, బాగా ఏడుపు వచ్చే వీడియోలు లాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టుకోవాలి అని అనిపిస్తుంది.
అలా అనిపించే కంటే నేను నిన్ను అనాథగా విడవను, ఈ వాగ్దానం గుర్తొస్తే ఎంత బాగుంటుంది. హల్లెలూయా. క్రైస్తవుడికి వాగ్దానాలు గుర్తు రాకపోతే చీకటి కాలంలో ఆత్మహత్యలకు వైపు వెళ్తాడు. తాను ఎదుర్కొనే చీకటి పరిస్థితుల్లో ఇల్లు ఊరు వదిలి ఎక్కడికో పోవాలని అనుకుంటాడు. వాగ్దానం గుర్తొచ్చిందంటే దేవుడు చేస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, ప్రభు నాతో ఉన్నాడని ధైర్యం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మర్చిపోవద్దు వాగ్దానాలు. నువ్వు ఇంకా దారుణమైన కండిషన్కి వెళ్ళిపోయినా, ఇంకా పెద్ద రోగం, డాక్టర్ వచ్చి లేదండి కష్టం, గట్టిగా అయితే 10 రోజులు లేదా 5 రోజులు అనగానే పెద్ద స్పెషలిస్టే చెప్పాడు ఇంకేముంది అనుకుంటావు. అనుకోకు. ఎన్నిసార్లు ఈ స్పెషలిస్టులు ఎన్రోల్ చేశాడండి దేవుడు, ఎన్నిసార్లు చేశాడు. మనం ఎన్ని చూసాము. ఎవరు వైజాగ్ పాప పేరు మర్చిపోయాను, మన నిర్మలమ్మ గారు మనవరాలు కదా, పేరేంటి నిర్మలమ్మ గారు మనవరాలు పేరు. అప్పుడు మెదడు వ్యాధి వచ్చి చచ్చిపోవడానికి హాస్పిటల్లో జాయిన్ అయింది. చిన్న పాప. హ్యాపీ కదా, అబ్బాయి హ్యాపీ. తను ఆ పాపను జాయిన్ చేసినప్పుడు అందులో లోపల ఉన్న అతను, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా జాయిన్ అయితే లోపల ఉన్న అతను వచ్చి మీరు వెళ్ళడానికి లేదండి, ఏంటి ఏం లేదండి 15 గంటలో పంపించేస్తారు, అమ్మాయి చచ్చిపోద్ది అన్నట్టు. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఆయన సారీ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు నా పక్కన ఉన్నారు. తెలియదు, నాన్నని తెలియదు, నాతో మాట్లాడుతున్నాడు అనమాట. అతను ఆర్ఎస్ఎస్లో ఉండి ప్రతిరోజు తెల్లవారుజాము 4 గంటలు వేసి నేను పూజ చేస్తే కానీ ఏమీ తినండి, అలాంటి భక్తిపరుడిని. నా కూతుర్ని కనుక యేసుప్రభు బతికిస్తే నేను యేసుప్రభు నమ్ముకుంటాను అన్నాడు. నేను అప్పటికి సువార్త చేస్తాను, ఇంకా అతను ఆ మాట అనలేదు, ధైర్యంగా ఉండండి. ఈలోపు సెక్యూరిటీ గార్డ్ వచ్చాడు, లోపలికి వెళ్దాం అనుకుంటే వెళ్ళవట్లేదు. ఏంటంటే ఎందుకంటే 15 గంటలో పంపించేస్తారు, అమ్మాయి చచ్చిపోద్ది అన్నాడు. ఎందుకంటే స్పృహ లేదు, ఏమీ లేదు, అసలు పల్స తగ్గిపోయింది, చచ్చిపోతాడు. అప్పుడు అన్నాడు ఈ మాట అతను, యేసు ప్రభు బ్రతికిస్తే సరే చూద్దామని కొంత రికమెండ్ చేసి లోపలికి వెళ్ళి చేసి ప్రార్థన చేసి, ప్రభా ఈ పాప ఒకటి కాదు, ఈ పాప ఒక కుటుంబం, ఈ పాప బ్రతికితే కుటుంబం నీ దగ్గరికి వస్తుంది, నువ్వు బలవంతుడివి, నీకేముంది పెద్ద విషయం ప్రభా చేసే అనుకున్నాం. అందరూ ప్రార్థన చేశారు, ఉపవాసాలు ఉన్నాం అందరం. మరుసటి రోజుకి లేచుకొచ్చింది, 3 రోజులకి ఆమె డిశ్చార్జ్ అయ్యింది. ఎప్పటికి కూడా వైజాగ్లో వాళ్ళు చర్చికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ అమ్మాయి డిశ్చార్జ్ వెళ్ళిపోయేటప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఇలా చదువుతున్నాడు. ఈ సెక్యూరిటీ గార్డ్ ఎవరిని అడుగుంటాడు లోపల, పెద్ద డాక్టర్ని అడుగుంటాడు. పాప కండిషన్ ఏంటంటే చచ్చిపోద్దని చెప్పుంటాడు. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఆ డాక్టర్ ఎలా చూసుంటాడు, ఆ డాక్టర్ ఎలా చూసుంటాడు. హ్యాపీ విషయంలో తెలుసు కదా, మెదడులో గడ్డ ఉండిపోయింది, గడ్డ చచ్చిపోతాడని చెప్పారు. గడ్డ మరి పైగా పెద్దదే. మనం ఏం చేసాం, డాక్టర్లు చచ్చిపోతాడు అన్నారంటే దేవుడు ఎదురు చేయబోతున్నాడు అనమాట. దేవుని స్తోత్రం. మొదలుపెట్టాం ప్రార్థన. టెస్ట్ కూడా చేయట్లేదు ఆ అబ్బాయికి, ఎందుకంటే టెస్టులు కూడా డబ్బులు వేస్ట్, ఎందుకంటే బ్రెయిన్ మధ్యలో ఉంది, ఆపరేషన్ కూడా పనిచేయదు. నేను ఆయనతో ఎలా ఉందంటే చెప్తామండి, చూద్దామండి, ఒక్కసారి స్కాన్ తీయండి, మొన్నే కదా ఒకసారి చేయండి. స్కాన్ చేసాడు, గడ్డమయం అయిపోయింది. హల్లెలూయా. కలిసి పీటర్ గారు చెప్పండి సార్ గడ్డ ఏమైందంటారండి. డాక్టర్ కత్తి కూడా దొరకకపోవచ్చది, నా యేసయ్యకి దొరకకుండా ఉంటుందా. హల్లెలూయా. వదలొద్దు. డాక్టర్ గారు కనుక చెప్తే ఇంకా గట్టిగా పట్టుకో, అయితే పని అవుద్దన్నమాట. డాక్టర్ గారు చెప్పారా అయిపోద్ది. అయితే డాక్టర్ గారు బతకడన్నారు, దేవుడు బతికించేస్తాడు. అది నీకైనా, నీ బిడ్డకైనా, నాకైనా, ఇంకొకరికైనా దేవుని వాగ్దానాలు ఎన్నైనా సరే అవి అవును అన్నట్లే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆయన గొప్పవారిని వెర్రివారు చేయాలని అనుకుంటున్నాడని రాయబడింది బైబిల్లో. అలాగే ఎన్ని జరుగుతాయండి, వాళ్ళకే ఎన్నో జరుగుతాయి. ఎస్తేర్ గారు మనవడ విషయంలో వాళ్ళు ఎంతలా చెప్పారు, ఇంకా ఛాన్సే లేదు అన్నాడు. మా అన్న బాగా ఫ్రెండ్ ఆ న్యూరాలజిస్ట్కి ఫోన్ చేసి చెప్పిస్తే, మా అన్న నాకు ఫోన్ చేసి చాలా కష్టం అంటున్నారు ఏంట్రా, చాలా కష్టం అంటున్నారు అని. నేను కష్టం అంటున్నారా, అయితే బతికేస్తాడు. దేవుని స్తోత్రం. బతికేశాడు. దేవుని స్తోత్రం. నేనేమన్నానంటే వాగ్దానాలు మర్చిపోతే విజయాలు పోతాయి. శిష్యులు వాగ్దానాలు మర్చిపోయారు, విజయాలు పోతాయి. అందుకే ప్రభు ఏమన్నాడో తెలుసా, మందమతులారా, ప్రవక్తల విషయాలను గ్రహించలేని అజ్ఞానులారా అని అన్నాడు. అది వద్దు మనకి, అవన్నీ వివరించాల్సి వచ్చిందంట. అవన్నీ వివరించొద్దు దేవుడు మనకి. నీవున్న చీకటి రోజున ఒంటరితనం ఏం ముందుకెళ్ళట్లేదు, అసలు నువ్వు అనుకున్నది ఏది జరగట్లేదు, నీతో దేవుడు ఏం మాట్లాడట్లేదు, నువ్వేం కంగారు పడకు. దేవుడు నేను చూస్తున్నాడు,
వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, వాగ్దానాన్ని పట్టుకో, అది నిన్ను పట్టుకుని గెలిపించి తీరుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగానే కొన్నిసార్లు థర్డ్ విషయానికి వచ్చాను. మనం చాలా బాధలో ఉన్నాం, అటుపక్కోడు ఏదో చిన్న కష్టంలో ఉన్నాడు, ఆడొచ్చి మన మీద ఎగురుతాడు. మన బాధలో ఉన్నామని తెలుసు, కానీ ఆడికి అర్థం అవుతుంది మన బాధ, మన ఒంటరిదనం అర్థం అవుతుంది. ఏదో పని మీద వెళ్తుంటాం, చాలా పెద్ద పని, ఏదో అడగాలనుకుంటున్నారు ఇంట్లో, భార్యో పక్కన ఉన్నాడు, అది కొంచెం ఇబ్బందికరమైంది. ఇటు ఏదో పెద్ద పని మీద వెళ్తున్నాడు కదా, ఇల్లు వచ్చిన తర్వాత అడుగుదాం, ఎవరన్నా అవుతారా? అడిగారు. ఇప్పుడు సాయంత్రం మాట, లేదు ఇప్పుడే చెప్పాలా? ఇప్పుడు చెప్పకపోతే ఏమవుద్ది? భూకంపం వచ్చి అందరూ చచ్చిపోతున్నారా? లేదు కదా, ఏమవుతుంది? ఇప్పుడు చెప్పకపోతే ఇప్పుడే చెప్పాలా, ఇప్పుడే మాట్లాడాలి. అది కాదు, నాకు బాగోలేదు, నీకు బాగోపోయినా సరే నాకు ఇప్పుడే సమాధానం చెప్పాలి, నేను అనేసరికి నీకు బాగోదు, ఇలా డైలాగులు వస్తాయి అక్కడికి. నేను అంటేనే చాలు నీకు నీరసం వచ్చేద్ది. నేను మాట చెప్పనా, నిజంగా నిన్ను క్లియర్గా అర్థం చేసుకుని నీ కోసం ఆలోచించే పర్సన్ ఈ భూమి మీద ఉండడం. వాళ్ళకి ఏమి ఇబ్బంది లేనప్పుడు నీ గురించి ఆలోచించవచ్చు, వాళ్ళకు నువ్వు ఎంతో మేలు చేస్తున్నప్పుడు నీ గురించి ఆలోచించవచ్చు. వాళ్ళు ఏదైనా హర్ట్ అయ్యారంటే నీ గురించి ఆలోచించరు. అక్కడ నిన్ను అడగాలన్నా, నీకు చెప్పాలన్నా, నిన్ను వదిలేయాలన్నా, నీ మీద అరవాలన్నా అక్కడికక్కడే జరిగిపోతాయి. నీ గురించి స్పెషల్గా ఉండేవాళ్ళు ఎవరు ఉంటారు? అప్పుడు అనిపిస్తుంది నీకు, ఏంట్రా ఈ లోకంలో నాకంటూ ఎవరు లేరా, నన్నుగా ప్రేమించేవాళ్ళు ఎవరు లేరా? ఒకవేళ నేను తప్పు చేసినా సరే నన్ను ప్రేమించేవాళ్ళు ఎవరు లేరా? నేను ఒకసారి అబద్ధం ఆడాను, రెండోసారి నిజం చెప్పినా, నువ్వు ఇంతకుముందు అబద్ధమాడావు, ఇది కూడా అబద్ధం అవ్వచ్చు అన్నారు తప్ప నేను నిజం చెప్తానని నమ్మేవాళ్ళు ఎవరు లేరా? ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి మనకి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో ఉండని రోజు ఏది ఉండదు. హల్లెలూయా. నీతో ఉండని రోజు ఉండదు. నిన్నుగా అర్థం చేసుకుని నిన్ను ప్రేమించేవాడు ఈ లోకంలో ఉన్నవాడు ఆయన మాత్రమే. హల్లెలూయా. ఆయన మాత్రమే. ఆయనకి తెలుసు క్లియర్గా, ఆయన తెలుసు. అందుకే నువ్వు గమనించు, నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఎవరి ద్వారా గద్దించవచ్చేమో దేవుడు. నువ్వు తప్పు చేసి ఆ తప్పు వల్ల శిక్ష అనుభవించి బాధపడుతున్నావు అనుకో, ఎప్పుడు దేవుడు ఎవరి ముందు అవమానించడం. ఎందుకంటే తప్పు చేసేటని జనం అనుకుంటారు, ఈమె పొరపాటు చేసింది అందుకే ఇలా బాధ అనిపిస్తుందని. కానీ దేవుడు అంటాడు, సార్ నా కుమార్తె చింతపడకంటాడు. ఎందుకు ఇలాగన్నాడు దేవుడు అనుకుంటాం. దేవుడు నిన్ను అర్థం చేసుకున్నాడు. దేవుడు నిన్ను అర్థం చేసుకున్నాడు. నిన్ను ఈ టైంలో తిట్టకూడదని ఆయనకు తెలుసు, ఆ టైంలో నిన్ను కొట్టకూడదని ఆయనకు తెలుసు. ఆయనకి ఎంత కోపం ఉన్నా ఎప్పుడు కొడితే బెటరో అప్పుడే, ఎప్పుడు తిడితే బెటరో, ఎప్పుడు గద్దిస్తే బెటరో అప్పుడే తప్ప, నువ్వు బాధలో, దుఃఖంలో, వేదనలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను గద్దించడు, ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు. అది నీ తప్పు వల్ల జరిగిందని తెలిసినా దాన్ని కూడా మెత్తగానే చెప్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీతో ఉన్నాడు, నీ పక్షంగా ఉన్నాడు. నీకు ఎవరు లేరు, నా సొంతోళ్ళు ఇలా చేశారేంటి, నాకనే వాళ్ళు ఎవరు లేకుండా ఇలా అయిపోయారేంటి, ఇదంతా ఆలోచించద్దు. దేవుని పక్షంగా ఉన్నాడు. నువ్వు ఒంటరి దానివి కాదు, ఒంటరివాడు కాదని ఎప్పుడు గుర్తుపెట్టుకో. హల్లెలూయా. శనివారం వచ్చింది. ఆ రోజు శనివారం నాడు ఏడుతున్నారు లోపల కూర్చొని. తర్వాత ఆదివారం రాలేదా? వచ్చిందా? ఆదివారం నాడు ప్రభు కూడా రాలేదా? వచ్చాడా? వీళ్ళు అనుకున్నారు శనివారంతో కథ ముగిసిపోయిందని. ఆదివారం నాడు ప్రారంభమైన కొత్త కథ ఉందే, ఆ కథ ఎలాంటిదో చెప్తాను చూడండి. శనివారం నాడు ముగిసిపోయిన కథ ఏంటో తెలుసా? కేకలు గెలవగలిగిన కథ అది, రాజుల అధికారం గెలవగలిగిన కథ అది, శాస్త్రుల పరిచయాల అధికారం గెలవగలిగిన కథ అది, ఏడుపులు గెలవలేని కథ అది, విజ్ఞాపనలు గెలవలేని కథ అది. ఇలా ఏడ్చారు, పని అయిందా? లేదు. బాధపడ్డారు, పని అయిందా? లేదు. కేకలు వేశారు సిలువేను, కేకలు గెలిచిన కథ, అధికారం గెలిచిన కథ, గూడు పుటానీలు గెలిచిన కథ శనివారం ముగిసింది. ఆదివారం ప్రారంభమైన కథ ఏంటో తెలుసా? యేసు పునరుద్ధానుడయ్యాడని ప్రకటించే కథ అది. దేవునికి స్తోత్రం. దానికోసం రాజులు ప్రయత్నించారు ఆపడానికి. ఆగిందా? ఆగలా. శనివారం కథ 3 సంవత్సరాల క్రితం మొదలైన కథని ఆపేశారు. యేసుప్రభు సువార్త ప్రకటించాడు, 3.5 సంవత్సరాలు ప్రకటించాడు, ఆ కథను ఆపేశారు. శనివారం ఆగిపోయింది. ఆదివారం పునరుద్ధానం అయినప్పుడు స్టార్ట్ అయిన కథ 2000 సంవత్సరాలు అయింది. అది ఆగిందా? హల్లెలూయా. ఆగదు. అది కేకలేస్తారు. చాలామంది క్రిస్టియానిటీ మీద కేకలేశారు.
కేకల దగ్గర ఓడిపోయే కథ కాదు, శనివారం కథ కాదు ఇది. ఇదేం కథ? ఆదివారం కథ. దేవునికి స్తోత్రం. సోషల్ మీడియాలో కేకలు వేసినా, హిందూ సమ్మేళనాలను పెట్టి స్టేజీల మీద కేకలు వేసినా, ఎన్ని అరుపులు అరిచినా, ఒరే పిచ్చోళ్ళారా ఇది శనివారం కథ కాదురా బాబు, ఇది ఆదివారం కథ. హల్లెలూయా. దీనికి ముగింపు ఉండదు, ఇది ఆగదు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, శిష్యుల్ని పిలిచారు, ఆదివారం కథ ప్రకటన చేస్తున్నారు వీళ్ళు. శిష్యుల్ని పిలిచి, ఈ శాస్త్రులలో ఇంకెప్పుడు యేసు ప్రభు పేరిట ప్రకటించడానికి వీలు లేదన్నారు. ఎందుకన్నారు? మన అధికారం గెలిచింది శనివారం కథలో. ఆ కథలో చిన్న చిన్న క్యారెక్టర్, సైడ్ క్యారెక్టర్ వాళ్ళు, వీళ్ళని నోరు ముయించేద్దాను. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మీ మాటనలా దేవుడి మాటనలా, మీరెవర్రా మధ్యలో అన్నారు వాళ్ళు. వాళ్ళకి అర్థం లేదు, ఇదేంటి విచిత్రంగా మాట్లాడుతున్నారంటే. ఎందుకంటే అది ఆదివారం కథ. అది శనివారం కథలో పాత్రలు వేరు, ఆదివారం కథలో పాత్రలు వేరు. శనివారం కథలో యేసుప్రభు వెనకాల దాక్కుని యేసుప్రభు ఏమైనా చేస్తే మేము కూడా అందులో క్రెడిట్ తీసుకుంటాం అనేవాళ్ళు. ఆదివారం కథలో ఏంటో తెలుసా? అందరూ యేసుప్రభుల్లా ప్రవర్తించేస్తున్నారు. దేవునికి స్తోత్రం. బయటకు వచ్చారు, ఏడ్చారు, ఏడద్దు, ఇదిగో నేను ఉన్నాను కదా, బలపరిచారు. అందరూ చల్లా చెదిరిపోయి విపరీతంగా ప్రకటించేస్తున్నారట. అందుకని ఏమైందో తెలుసా? ఈ శాస్త్ర పరిచయాలు మూసుకున్నారు నోరు. రాజుల దగ్గరికి వెళ్ళారు. రోమా ప్రభుత్వం ప్రెజర్ తెచ్చి లోపల గొడవలు అయిపోతున్నాయి. ఈ క్రైస్తవులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మొత్తం వేరే ప్రాంతాలకు తరిమేయండి అని అంటే, రోమ్ చక్రవర్తి ఎవరు యూదుల నుంచి మార్పు చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరో నా రాజ్యంలో ఉండడానికి వీలేదు, బయటకు పండన్నాడు. బయటకు పోయి వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ ఆల్రెడీ విశ్వాసులు ఉన్నారు, వీళ్ళు సీక్రెట్ సువార్త చేస్తుంటే బయటకు పోయిన వాళ్ళు అందరూ బహిరంగంగా చర్చలు పెట్టడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి మొత్తం ప్రపంచం అంతా సువార్త వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇది ఆదివారం కథ. ఆదివారం కథ. నీ చీకటి రోజు అయిపోద్ది, తప్పకుండా దేవుడు ముగియని ఒక అద్భుతాన్ని నీ జీవితంలో ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అది ఆగదు. నిన్ను తొక్కుండా వచ్చిన రోజులు నువ్వు బయటకు వస్తావు చూసావా? బయటకు వచ్చిన తర్వాత ఇంకొకడు ఎవడో తొక్కుతాడని భయం. నీకు గుర్తుందా? మన చర్చలో ఫస్ట్ చేతబడి ఒకరు చేసినప్పుడు అందరం విశ్వాసం ఉండేది, భయం ఉండేది, విశ్వాసం ఉండేది, భయం ఉండేది. ఎందుకంటే ఊర్లో అందరూ చచ్చిపోతున్నారు. అండ్ చేతబడిలోంచి ఒక మనిషి బతుకుతాడా అనే పెద్ద నమ్మకాలు మనకు తెలియదు. కానీ అందరూ విశ్వాసంతో ప్రార్థన చేసాం, బతికేశాం. తర్వాత ఇంకొకరికి చేతబడి చేసినప్పుడు ఏమనుకున్నాం? ఏముందలే చేతబడే కదా. అదేంటి మరి ముందున్నదే? అది శనివారం కథ, ఇది ఆదివారం కథ. ఎందుకంటే అందులోంచి వచ్చేసాం. ఇప్పుడు ఇంకా దారుణంగా ఉందని మంచాన్ని పడి పర్లేదులే చేసేద్దాం. చేతబడైతే పర్లేదండి. అది ఏదన్నా రోగం అయితే కూర్చో ఆలోచించాలి. కానీ ఇదేంట్రా ఇలా ఆలోచిస్తున్నారు, ఏంట్రా ఎలా మాట్లాడుతున్నారంటే ఇది ఆదివారం కథ. ఇది హల్లెలూయా. దీన్ని ఎవడో ఆడి సోషల్ మీడియాలో అరిచినా కదో. ప్రభుత్వంతో నియమాలు ఇప్పుడు ఏంటంటే, ఎవరినైనా మన సువార్త చేసి బాప్తిసం ఇస్తే వాళ్ళ చుట్టాలు ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చారనుకోండి, బలవంతంగా మారిపోతాడు బాప్తిసానికి. బలవంతంగా మార్చేసాడని కంప్లైంట్ ఇస్తే యావజ్జీవ కారాగార శిక్ష అంట. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? భయపడిపోయి సువార్త మానేస్తామా? ఇది అన్న శనివారం కథ ఏట్రా, ఇది ఆదివారం కథ. ఈ ఆదివారం కథలో దీన్ని తొక్కాలనుకున్న వాళ్ళ కథలన్నీ ముగిసిపోతాయి, కానీ దీని కథ ముగియదు. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడో చెప్పాడు యేసుప్రభు. ఏమన్నాడో తెలుసా? ఈ బండ మీద ఎవడన్నా పడితే ముక్కలైపోతాడు రా అబ్బాయి. ఈ బండ ఎవడి మీదన్నా పడినా ఆడు ముక్కలైపోతాడు. ఎలా చెప్పాడండి ఆ మాట? నాకు భలే ఆశ్చర్యం అవుతుంది. ఈ బండ ఎవడి మీదన్నా పడినా ఆడిపోతాడంట. ఈ బండ మీద ఎవడన్నా పడినా ఆడిపోతాడంటే. ఎందుకంటే ఈ బండ సమాధిలోంచి బయటకు వచ్చిన బండ. అది దేవునికి స్తోత్రం. అది సిలువ మీద ఆగిపోయిన బండ కాదు, అది సమాధి బండను పక్కకు తీసి వచ్చిన బండ. అందుకని అది ఆగదు. అందుకే మనం ఏం సంకేతాలు ఇస్తున్నామంటే, ఈ దేశానికి క్రైస్తవ్యాన్ని మీరు ఆపలేరు. ఎందుకంటే దీని ప్రారంభికుడు మనిషి కాదు, సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. చింత, బాధ, దుఃఖం ఏమీ వద్దు. ప్రతి మాట నెరవేర్చు దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. హల్లెలూయా. చీకటి మళ్ళా పగలవుద్ది, కానీ పగల మళ్ళా చీకటి అయిపోద్ది. శనివారం కథలోంచి ఆదివారానికి వచ్చామా, మళ్ళా శనివారం కథ రాదు. అలాంటి సందర్భాలు వచ్చినా సులువు. ఎలా ఉంటుంది? సులువుగా ఉంటుంది. దేవుడు చేస్తాడు, దేవుడు చూసుకుంటాడు అనే ధైర్యం మన అందరిలోనికి వస్తుంది. ఆ ధైర్యంతో మనం నింపబడుదుముగాక. హల్లెలూయా. అలాంటి డార్క్ డేస్, బ్లాక్ డేస్, కొన్నిసార్లు జనాలు కనబడిన బ్లాక్ డేస్ మన హార్ట్లో అనిపిస్తాం.
మన హృదయంలో అనుభవిస్తాం అలాంటి చింత. ఏంటి ఇలా ఉంది అన్నీ, ఒకదాని వెనకాల ఒకటి అన్నీ ఎట్లా జరుగుతున్నాయేంటి అని. ఇప్పుడు మొన్న ఒక 2 రోజులు ఈ వారంలో 2 సార్లు నాకు విజన్స్ బాగా రాలే. ఎవరో కేసు వేరే కేసు నా మీద పెట్టారు. నాకు ఫోన్ చేశారు కల్లో అనమాట, విజన్లో. వాళ్ళు ఫోన్ చేశారు, మీరు రావాలి, మీ టీం రావాలి అని అంటుంటే అందరూ కంగారు పడుతున్నారు అన్నమాట. ఏంటి ఎట్లా జరిగింది అని. నేను సరే పదండి ఏం జరిగిందో చూసుకుందాం అన్నాను. అట్లా వచ్చింది. ఇంకో విజన్ కూడా నాకు బారాలేదు. కొంతమంది స్కెచ్ చేశారు ప్లాను, ఇంచుమించు దొరికిపోయినట్టుగానే జరిగింది, కానీ ఆ తర్వాత కంటిన్యూ అవ్వలేదు. అలా వచ్చింది. నేను ఇలా జరగబోతుంది, ఇప్పుడు ఏం చేయాలి మనం? సత్య, అక్షయ్ని బాగా చూసుకో. అక్షయ్ రేపు పరిచర్య దేవుడు నిన్ను సేవకు పిలిచాడురా. అవి కాదు, దీని నుంచి నా దేవుడు తప్పించగలడు కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడు చూసుకుంటాడు, దానికి దేవుడు చూసుకుంటాడు. ఎప్పుడన్నా నా మీద స్కెచ్లు ఎక్కువ జరిగినప్పుడు మన టీంలో చాలా యాక్టివ్గా ఉండే ఒక బ్రదర్ సేవకుడు ఒకసారి మొన్న ఈ మధ్యనే నాతో మాట్లాడతా, అన్నయ్య రేపు నీకు ఏమైనా జరిగిందంటే తర్వాత ఇవన్నీ నేనే కదా చూసుకోవాలి, నేనే కదా ఇవన్నీ చూసుకోవాలి అన్నాడు. నేనేమన్నానంటే నాకంటే ముందు నువ్వు పోతేనారా అన్నాను. ఆడేదో తింటున్నాడు, చేతిలో పట్టుకుని తక్కువని వదిలేశాడు. ఎందుకు అనుకోవాలి నేను? ఆడికంటే ముందు నేను పోతానని ఎందుకు అనుకోవాలి? ఆడంట నీ నోటితో అన్నది కన్నా, నీ నోటితో అన్నది. ఒరే నేను ప్రవచించలేదురా బాబు, జనరల్గా చెప్తున్నాను, నువ్వే పోవచ్చు కదా నాకంటే ముందు, నా తర్వాత నువ్వు చేస్తానని ఎందుకు అనుకోవాలి? అరే నేను అనేది ఏంటంటే, ఎవడి చేతిలోని మన లైఫ్ ఉండదు, మన లైఫ్ మన దేవుని చేతిలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎవడు మన లైఫ్ని ఆపరేట్ చేయలేడు, అది ఎవరికి సాధ్యం కాదు. మన లైఫ్ దేవుని చేతిలో ఉంటుంది. నువ్వు దీన్ని తెంచుకొని పరిగెడదామన్నా నీకు సాధ్యం కాదు, నిన్ను లాక్కుని ఎవడన్నా ఎక్కడికన్నా తీసుకుపోదామన్నా సాధ్యం కాదు. అది నీ చేతిలో, దేవుని చేతిలో ఉంది అంతే. దేవుడు ఒకవేళ నేను దొరికేసాను అనుకోండి, దేవుడు భూకంపం తెప్పించేసి నన్ను విడిపించగలడు. నేను నమ్ముతున్నాను ఆ విషయం. ఒకవేళ నన్ను జైల్లో పెడతారు అనుకున్నాడు అనుకోండి, జైలు గోడలు కూలిపోయి, గోడ దాకా ఎందుకంటే జైలు ఊడిపోతే చాలు, గోడలు మళ్ళీ కట్టుకోవాలి. ఊడిపోయి దేవుడు నన్ను తెప్పించగలడు. ఒకవేళ లోపల ఉంచాడు అనుకోండి, బయటకు వచ్చేలోపు తప్పకుండా 100 మంది సంఘం కడేస్తాను చర్చిలో. దేవునికి స్తోత్రం. ఎక్కడ? జైల్లో. ఏం చేసినా మన లైఫ్ ఆయన చేతిలో ఉంది, దాన్ని ఎవడో ఆపరేట్ చేయలేడు. దేవుడు ఏదైనా అనుకున్నాడా అది జరిగి తీరుతుంది. హల్లెలూయా. ఆయన వాగ్దానాలన్నీ ఎవడు సహకరించినా సహకరించకపోయినా, ఎవడు మనకి తోడు ఉన్నా లేకపోయినా ఆయన వాగ్దానాలన్నీ నీలో నెరవేరి తీరతాయి. హల్లెలూయా. నేను కారు కొనుక్కోవాలనుకున్నాను కదా, అనుకున్నప్పుడు ఏం చేద్దాం అని కన్ఫ్యూజన్లో ఉండి ఆగిపోయాను. బుక్ చేసుకోకుండా ఆగిపోయినప్పుడు ఒక సోదరుడు వచ్చి నాకు డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇస్తే అందులో నేను కొంత మినిస్ట్రీకి ఖర్చు పెట్టగా 3 లక్షలు మిగిలినాయి. ఎవరిని ఇస్తారు అంత పెద్ద కానుక? ఇచ్చాడు. వచ్చినాయి, పక్కన పెట్టాను. పెట్టి ఎందుకు ఇచ్చావని అడుగుతున్నాను. కారు గురించి చెప్పాడు కదా, దీనికని నేను అనుకోవట్లేదు. ఎందుకు ఇచ్చావు ప్రభు, దీన్ని ఏం చేయాలి, ఆల్రెడీ 1,00,000 తగలెట్టేసాను, ఇంకా దీన్ని ఏం చేయాలని నేను అనుకుంటున్నాను, అడుగుతున్నాను. దేవుడు దీని గురించి చూపించాడు. ఆగాను, మీకు తెలుసు కదా ఆ బాధలన్నీ. బుక్ చేశాను కారు. బుక్ చేసిన తర్వాత కారు బుక్ చేసిన 3-4 డేస్కి నాకు దర్శనం వచ్చింది. అది కూడా నేను మీకు చెప్పాను. ఏమనంటే ఎవరో 3,500,000 కట్టల క్యాష్ తెచ్చి నాకు ఇచ్చినట్టు దర్శనం వచ్చింది. సో నేనేమనుకున్నా అంటే 6 లక్షలు డౌన్ పేమెంట్ కడేస్తాను అనుకుంటున్నాను. చూడు ఇంకా వ్యసనం వస్తే కడేస్తాను అనమాట. ఈలోపు ఇంకొక బ్రదరు నేను మాట్లాడాను కదా తనతో, అన్నయ్య ఎంత కట్టాలనుకుంటున్నావు, ఎంత అవుతుంది ఏంటంటే, ఒక 8 లక్షలు ఫైనాన్స్ చేయాలి, మిగతా డబ్బులు నా దగ్గర ఉన్నాయా? లేదు. 3 లక్షలు నా దగ్గర ఉన్నాయి, 3 లక్షల దర్శనాలు ఉన్నాయి, 3 లక్షల వాగ్దానాలు ఉన్నాయి, ఇంకా రిలీజ్ అవ్వలేదు, వాగ్దానంలో ఉన్నాయి. నేనైతే 8 లక్షలు ఫైనాన్స్ చేసేస్తున్నాడు. 8 అయిపోయింది, ఇక్కడ 3 అయిపోయింది, ఇంకా బ్యాలెన్స్ 3 మనకి దర్శనాలు ఉన్నాయి, ఇంకా రాలేదు. ఈ వారంలో మొన్న ఈ లోపు మనకు ప్రయత్నాలు ఉంటాయి కదా, ఈలోపు కారు కానీ వచ్చేస్తే ఏంటని నాకు తెలిసిన వాళ్ళని కొంచెం గోల్డ్ ఇస్తే పెట్టుకుని నేను మీకు ఇచ్చేస్తాను. ఎప్పుడు ఇస్తాను? వాగ్దానంలో డబ్బులు రిలీజ్ అవుతాయి కదా, రిలీజ్ అయినప్పుడు ఇచ్చేద్దామని. నా వాగ్దానాన్ని నేను నమ్ముతాను కానీ వాళ్ళు ఎందుకు నమ్మాలి? అందుకని ఆలోచించి వీడు ఎలా ఇస్తాడు మనకి, వీడు ఇవ్వలేడు కదా, వీడి దగ్గర ఆస్తి ఉందా? ఆస్తి లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటాయా? 2 అంకెలు 3 అంకెలు 4 అంకెల దగ్గరికి రాదు అది. వీడు ఎలాగిస్తాడు మనకి అని అనుకున్నారు. ఇవ్వలేనప్పుడు మనం అంతా బాగానే ఉన్నా మనసు లోపల వస్తుంది ఆ బ్లాక్ డే. అరే నిజమేలే, మనం ఏమన్నా వ్యాపారం చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నామా, నాకు ఎవరిస్తారు డబ్బులు అని అనుకున్నాను. అయిపోయింది. మన వాళ్ళందరూ అనే కారు ఎప్పుడు వస్తుంది,
ఒరే నేను చేసిన పాపంరా, దేవుడు బుక్ చేసుకున్నప్పుడు బుక్ చేయలేదు. నేను 20 రోజులు నెల రోజులు ఆలస్యం చేసి ఈలోపు మోడీ గారు పెట్రోల్ రేట్లు పెంచేశాడు. తర్వాత ఇథనాల్ పెట్రోల్ కొట్టడం వల్ల కార్లు పాడైపోతున్నాయని అందరూ ఈ మోడీకి దండారా బాబు అని ఈవీలు బుక్ చేసుకున్నారు. దానివల్ల లైన్లో వెనక్కిపోయాను నేను. ఇందుకే ప్రభా నువ్వు అప్పుడే బుక్ చేయమన్నావు, పోలే అని వదిలేసుకున్నాను. అడుగుతుంటే నేనేం ఆలోచిస్తున్నాను తెలుసా, వాగ్దానాలు డబ్బులు రిలీజ్ అవ్వదు కదా, కానీ వచ్చిందని నేనేం చేయను, నా దగ్గర లేవు కదా. నేను మళ్ళీ అప్పటికే ధైర్యం లేదు నాకు, ఎందుకంటే నా సంగతి నా స్టామినా తెలిసిపోయింది నాకు, ఎవరెవరని అర్థమైపోయింది. సో ఇంకా ఏం చేయాలో తెలీదు. నేను ఒకసారి మేనేజర్ ఫోన్ చేసి ఏరా అంటే ఇంకొక 20 రోజులు ఇచ్చేస్తాను అన్నాడు. నేను 20 రోజుల ప్రభా చూసుకో మరి, మన డబ్బులు రెడీగా ఉన్నాయన్నాడు. ఉన్నాయన్నాను, ఎందుకంటే 3 లక్షల దగ్గర ఉన్నాయి, 3 లక్షల వాగ్దానాలు ఉన్నాయి. ఈ వారం మొన్న 4 రోజులు అవుతుంది, ఓ సిస్టర్ కవర్ ఇచ్చారు. దేవుడు మాట్లాడుతున్నాడు అన్న, కొంచెం ఆలోచించాను కానీ ఇంకా దేవుడు మాట్లాడాడు. ఓపెన్ చేస్తే 500 కట్టలు 3 లక్షలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డబ్బులు వచ్చినాయి, కారు రావాలంతే. కోటేశ్వరుడు కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కోడు రా మొత్తం అంతానే. ₹1 లేకుండా దేవుడు తాను వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకున్నాను ఇంకా డబ్బులు వచ్చినాయి కదా కారు వచ్చేద్దాన్ని. ఆవిడిచ్చిన మర్నాడు ఆ మేనేజర్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అక్కడ కంపెనీలో నీ కారు స్టార్ట్ అయిపోయింది, డెలివరీ 10 రోజుల్లో డెలివరీ ఇచ్చేస్తానండి. చూడు, అప్పుడు నిజంగా ముందేనంటే ప్రభా నీకు 10 రోజుల టైం ఉందని అందును, ఎందుకు ఆ పాపం నా నోటితో చేయించడం అనుకున్నాడు దేవుడు. ముందు వచ్చినాయి, ఇంకా నాకు అవసరం లేదు. గొప్పకు నేను కారు కొనుక్కుంటాను, ఎవరైనా డబ్బులు ఇచ్చారు కనుక నేను మిచ్చిలు కొనుక్కుంది నేను తను. నాకు కారు విషయంలో డబ్బులు అవసరం లేదు, వేసే నాకు డబ్బులు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చు దేవుడు. ఎలాంటి కండిషన్ ఎదురైనా ఎవరండి ఎవరికి డబ్బులు ఇస్తారండి? మామూలుగా ఆలోచించండి. ఇస్తే ఒక 20,000 10,000 ఇస్తారు. ఒకసారి ఒకరు పిలిచి మన చర్చలో 50,000 ఇస్తే నేను భయపడిపోయాను. 50,000 కానుక ఇచ్చారేంటి అని టెన్షన్ వచ్చింది. 50,000 ఇచ్చారేంటి అనుకున్నా. అంటే అంత భయంగా అనిపించింది నాకు. అలాంటిది ఎవరిస్తారు? దేవుని వాగ్దానం అది ఏదైనా నువ్వు ఎలాంటి కండిషన్లో ఉన్న దానిని ఆయన చేసి చూపించేవాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ నేను తగలడేస్తాను, కట్టేశాను, డబ్బులు కట్టేశాను. ఆడు అనుకుంటాడు వీడు బాగానే సంపాదిస్తున్నాడు రా, క్లాస్మేట్ కదా మరి వాడు, ఆడు అనుకుంటాడు. అనుకొని నిజంగా బాగానే సంపాదిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఏం అందులో డౌట్ లేదు, దేవుడు ఏం కావాలో ఇస్తున్నాడు. సో ఒక బ్లాక్ డే ఒక హ్యాపీ డేగా మారడానికి నీ విశ్వాసం వదలొద్దు, నీ విశ్వాసం వదలొద్దు, నీ నిరీక్షణ వదలొద్దు, నీ భక్తి వదలొద్దు, నీ వాగ్దానం వదలొద్దు. దేవుని ప్రేమను నమ్ముకో, ఎందుకంటే ఆయన నీ నొదిలి ఉండలేడు. హల్లెలూయా. నువ్వు ఏడిస్తే అది సాధ్యం కాదు, అతనికి ఏడిస్తే సాధ్యం కాదు. పిల్ల ఏదైనా కావాలని ఎందుకు ఏడుస్తారు? ఆడికి చిన్నప్పటి నుంచే తెలుసు, నేను ఏడిసానంటే మా అమ్మ కరిగిపోద్ది, నేను ఏడిసానంటే మా నాన్న కరిగిపోతాడు. డాడీ వచ్చి అంటాడు ముందు, ఆడికి ఎందుకు అలాంటి ఫుడ్ పెడతా అంటాడు. రేపు వీడు తీసుకెళ్తాడు వాళ్ళ నాన్న అది కావాలని, వాళ్ళ నాన్న ఎక్కించుకుని తీసిపోతాడు. ఆడికి తెలుసు ఆడు ఏడిస్తే వాళ్ళ నాన్న ఎక్కడికన్నా తీసుకెళ్ళేదన్నా ఇప్పిస్తాడన్న విషయం ఆడికి తెలుసు. నీకు తెలుసా? మీ నాన్న నువ్వు అడిగితే నువ్వు చెప్తే ఏదైనా చేస్తాడని నీకు తెలుసా? నువ్వు నమ్ము, దేవుడు నీ కొరకు చేస్తాడు. హల్లెలూయా. చీకటి రోజుల్లో ఉన్న వ్యక్తి, బ్లాక్ డేలో ఉన్న వ్యక్తి, దుఃఖంలో ఉన్న వ్యక్తి అక్కడే ఉండిపోవద్దు. రాత్రి తెల్లవారినట్టుగా, శనివారం తర్వాత ఆదివారం వచ్చినట్లుగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి తీరుతాడు. హల్లెలూయా. దేవుడు మౌనంగా ఉంటే ఆయన ఏం చేయట్లేదని అనుకోవద్దు. దేవుడు చెప్పిన వాటన్నిటికీ వ్యతిరేకంగా నీ జీవితంలో జరిగిన ఆయన వాగ్దానాలు మర్చిపోవద్దు. ఒక్క క్షణంలో తిప్పేయడానికి ఆయన సమర్థుడు. అంతా ప్లాన్ ఉంటుంది ఆయనకి, మొత్తం అంతా ప్లాన్ ఉంటుంది ఆయనకి. ఆయన ఏమనుకున్నాడో దానిని ఆయన అనుకున్నట్టు చేయగలడు. ఈ మాట ఎప్పుడు మర్చిపోకో. నీ లైఫ్ని ఆపరేట్ చేసే శక్తి ఈ లోకంలో ఎవరికి లేదు, దేవుడికి తప్ప. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పాడు ఆ మాట. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? నేను మీ కొరకు ప్రాణం పెట్టుచున్నాను, నేను మీతో ఉంటాను, నా చేతులలో నుండి మిమ్మల్ని లాక్కుని వెళ్ళగలిగే వాడు ఎవడు లేడు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు నా చేతిలో ఉన్నాడు, ఎవడొస్తాడు రాని, ఆడికి ఎవడికే సాధ్యం కాదు. ఎస్, ఆయన నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలో ఆయన చేతిలో పట్టుకుని తీసుకెళ్ళిపోతాడు. ఆయన గొర్రెలన్నిటిని దాన్ని ఆయన చేతిలోంచి లాక్కుని వెళ్ళగలిగేవాడు ఎవడో లేడు. భయపడద్దు. ఓ చేతపడాడు, ఒక దయ్యాలు కలిగినవాడు,
లేదంటే ఒక అధికారం కలిగినాడు, ఒక ఎమ్మెల్యే, లేదంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలు బీజేపీ వచ్చేసింది, ఏం పట్టించుకోకు. ఇవన్నీ ఎంతసేపు అండి దేవుడు కోలదోయాలనుకున్నప్పుడు? దేవుడు కోలదోయాలనుకుంటే సింహాసనాలు క్షణంలో గుండ పిండి అయిపోతాయి. దేవునికి స్తోత్రం. మరి ఆయన సింహాసనాన్ని కోలదోయగలిగేవాడు ఎవడున్నాడు? పెద్ద రాజుని నమ్ముకున్నాం, రాజుల రాజు, హల్లెలూయా. ప్రభువుల ప్రభువు నమ్ముకున్నావు. ప్రభువుని నమ్ముకున్న నువ్వు అంత ఫోజు కొడితే, రాజుని నమ్ముకున్న నువ్వు, లోకంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి రాజులు కాలే కదా, వాళ్ళు నమ్ముకున్నవాడు నువ్వు అంత ఫోజు కొడితే, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు నమ్ముకున్న మనం ఎంత ధైర్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చింత వద్దు, భయం వద్దు, బాధ వద్దు. నీ లైఫ్లో కూడా అలాంటి ఒక డార్క్ సిచ్యువేషన్ ఉండుండొచ్చు, అలాంటి బాధాకరమైన సందర్భం ఉండుండొచ్చు, భయం, ఒంటరితనం నువ్వు కలిగి ఉండొచ్చు. నీ దగ్గర ఎవరు లేరు, అందరూ వదిలేసిపోయి ఉండొచ్చు. విశ్వాసం వదలకు, భక్తి వదలకు, వాగ్దానం వదలకు, దేవుడు చేతగనుడు అనుకో, ఆయన ప్రేమను నమ్ముకో. యేసయ్య నిన్ను తప్పక ఆ స్థితిలోంచి బయటకు తీసుకొచ్చి నిన్ను గట్టు మీద నిలబెట్టేవాడు ఆయన. హల్లెలూయా. తప్పక నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేసే దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు. ఏమి కథలు కాదు, నీకు వచ్చిన విజన్స్ నీకు నెరవేరుస్తున్నాడు, నీతో చెప్పిన మాట నెరవేరుస్తున్నాడు, నాతో చెప్పిన మాట నెరవేరుస్తున్నాడు. కానీ ఓడిపోయినప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఇవేమి గుర్తురావు. వాళ్ళందరూ చూడలేదా? యేసుప్రభు అద్భుతాలు చూడలేదా? శిష్యులు చూశారు. కానీ ఒక మనిషి డిప్రెషన్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకోలేడు. అందుకే ఈ మాట చెప్తున్నాను, నీ జీవితం అంతా గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే అలాంటి ఒక శనివారం నీ జీవితంలోకి వస్తే అంతటితో నీ కథ ముగిసిపోదు. మరొక కొత్త కథ ఆదివారం ప్రారంభమవుతుంది, దానికి అంతమే ఉండదు. హల్లెలూయా.